వెల్కమ్ అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నమస్తే సార్, వెంకటేష్ సార్. మన ఇందాక ఏదో సార్ ఏదో డౌట్ అడిగినట్టు అది క్లియర్ అయిందా సార్? సో నేను వేరే కాల్లో ఉండింటి అందుకని. వెల్కమ్ సార్. కోనేటి బాబు సార్ ఎలా ఉన్నారు సార్? సూపర్ సార్ బాగున్నాను సార్. మ్మ్. ఆ, ఏం చేస్తున్నారు? ఏంటి విషయాలు? రవి పటేల్ సార్. సో అలా మనం సార్ ఏం గుడ్ మార్నింగ్ జరుగుతుంది? సార్. గుడ్ మార్నింగ్ సార్. బాగురా సార్? సూపర్ 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 బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. బాగున్నాం. అంతా అంతా పండగ మూలు ఉన్నాం సార్. అంత పండగ ఉగాది అవునవునవునవును. అంత అవును పండగ సార్. మూలు ఉన్నాం సార్. అవునవును, నిన్ననేమో ఉగాది అయింది ఇక్కడ మన ముస్లిం సోదరులకు. మన ఈరోజు రంజాన్ కూడా కదా ఇక్కడ మన ఇక్కడ ఇండియాలో. ఇక్కడ భద్రాచలం ఏరియాలో కూడా మస్తు జరుగుతుంది. నిన్న ఉగాది పండుగ జరిగింది. ఈ రోజు రంజాన్ పండుగ జరుగుతుంది సార్. అవునవునవునవును అవును. ఆ, చాలా బెటర్ అందరం మామూలుగా అంటే కరెక్ట్ గా అందరం కలిసి వచ్చాయి బాగున్నాం. రెండు అంతా పండుగలు. అంతా ఓకే సార్. రెండు అంతా పండుగలు బాగున్నాం. కలిసి వచ్చాయి. పివిసి మెట కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో మంచిది. అందరూ అందరూ మరి బాగుండారు అనుకుంటాను. సో పండగ కూడా మంచిగా జరిగింది అనుకుంటాను. సో కళ్యాణ్ లక్ష్మి మేడం రాలేనట్టున్నారు, బిజీ ఉన్నారేమో. ఈ మధ్య చాలా రోజులు అవుతుంది సార్ మేడం కూడా రాక. సో ఇందాక ఏదో సంథింగ్ డౌట్ అడిగినట్టున్నది, క్లియర్ అయిందా సార్? ఎవరో అది నెట్వర్క్ ఇష్యూ అయింది సార్. సార్ కు నెట్వర్క్ రాలేదు. మళ్ళీ రేపు చేస్తాను ఏం అడిగారు సార్? యాక్చువల్లీ సార్. నేను కూడా వినలేదు అందుకని అడుగుతున్నా. అది ఏదో టెస్ట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఫార్మింగ్ ఏదో చేయాలన్నా సార్. నేను కూడా కరెక్ట్ గా వినలేదు. కాకపోతే అది అలాగే ఓపెన్ సార్. కాలేదు. ఓకే ఓకే. ఓపెన్ కాలేదు సార్. అచ్చా అచ్చా అచ్చా. నెట్వర్క్ లేదని రేపు చేస్తాను సార్. ఓకే ఓకే. మరి అదే మా అనిపించింది, మళ్ళీ సౌండ్ రాలేదే అంటే నేను వేరే కాల్లో ఉన్నా కానీ అయినా ఇటు మనసు పెట్టిన ఈ మొబైల్ కూడా మనసు పెట్టిన కొద్దిగా ఉందా కానీ మళ్ళీ మ్యూట్ అయ్యారు. మరి నేను అనుకున్నాను మరి ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే ఒకసారి ఒక కాల్ వచ్చిన ఆ కాల్ మాట్లాడి మళ్ళీ మీద మాట్లాడదా? ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అంటే సార్ గుడ్ మార్నింగ్ సార్. బిజీగా ఉన్నారా? బాబు సార్ నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా సార్? సూపర్ సార్. మీరు బాగున్నారు సార్? బాగున్నాం సార్. ఈద్ ముబారక్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా సార్. ఓకే సార్. ఓకే సార్. రాజేష్ సార్కు, గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, కోట వెంకటేష్ సార్కు, చంద్రశేఖర్ సార్కు, రవి పటేల్ గారికి, రామాంజనేయులు సార్కు, తర్వాత బాయ్ లక్ష్మీ భాగ్యం అంటారు మేడం గారికి. సో మన గ్రూప్ లో ఉన్న లక్ష్మీ కళ్యాణి అని ఉంది. లేదు సార్, లక్ష్మీ కళ్యాణ్ మేడం గారు కాదు, అది లక్ష్మీ భాగ్య అని ఉంది ఆ మేడం గారికి, ఆనంద్ గారికి, మాదిశెట్టి ఆనందలత గారికి, గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున రంజాన్ పండుగ శుభాకాంక్షలు సార్. ముస్లిం సోదరులకైతే మరీ మరీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ నాగప్రసాద్ సార్ హ్యాండ్ రైజ్ చేసినారు. ఇక్కడ అన్మ్యూట్ ఇవ్వడానికి ఆప్షన్ లేదు. మనకు ఆప్షన్ లేదు సార్. ఇవాళ మా డౌన్ లైన్ లో 35,000 తోటి సీడ్ ఫండింగ్ చేయించాను సార్ ఇవాళ. వెరీ గుడ్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్. ఒక్కసారి సార్. నమస్తే సార్. రవి పటేల్ సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాం సార్. రాజు సార్, వెంకటేష్ సార్. ఇవాళ భద్రాచలమే వచ్చాను సార్.
సార్ భద్రాచలమే వచ్చాను సార్ ఇవాళ. సార్ నేను ఆనంద్ సార్. ఆనంద్ గారా? నమస్తే సార్. పటేల్ గారు, రవి పటేల్ గారు సార్. రవి పటేల్ గారు మాట్లాడారు. బాగున్నారా రవి సార్? పటేల్ భద్రాచలం. సార్ మీరు సార్ గుడ్ మార్నింగ్ సార్ రవి పటేల్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి పటేల్ సార్, ఇవాళ భద్రాచలమే వచ్చా. అయ్యో సార్ భద్రాచలం వస్తే ఫోన్ చేస్తే కలుగుతుందా సార్? నాకు మధ్యలేదు కదా. అవునా? అవును, నీకు ఇప్పుడు గుర్తొచ్చారు సార్ వాస్తవంగా మీరు. అంతేనా సార్? ఆనంద్ సార్. సార్ అందరికి పీవీఎస్ మెట కుటుంబ సభ్యులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు సార్. అందరు కూడా పేరు పేరు నాకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు సార్. ముస్లిం సోదరులకు అందరు కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు సార్. కువైట్ మీటింగ్ అందరు కూడా పేరు పేరు అందరికి అందరికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే సార్. బాబు సార్, పివిసి మెటాలో నాకు అనిపించే కొన్ని విషయాలు చెప్పండి సార్. చెప్పండి సార్. ఇప్పుడు జనరల్ గా మనం ఏ పని చేసినా డబ్బుల కోసమే చేస్తూ ఉంటాం కదా. సో అలాగే పివిసి మెటాలో కూడా మనకు డబ్బులు రావాలనే చేస్తున్నాం కదా సార్. అంతే కదా సార్. ఎవరైనా మనం వచ్చింది డబ్బుల కోసమే కదా సార్. ఈ క్రమంలో అయితే జనరల్ గా ఇప్పుడు ఏం చూస్తున్నా, విత్డ్రాల్ కోసం చూస్తున్నాం కదా. రెండోది ఏంటంటే రేటు పెరగటం కోసం చూస్తున్నాం. అయితే ఈ రెండు విషయాలలో నాకు అనిపించింది ఏంటంటే సార్, జనరల్ గా చిన్న చిన్న వ్యాలెట్లు ఉన్న వాళ్ళు, కొంచెం మిడిల్ సైజ్ వ్యాలెట్లు ఉన్న వాళ్ళకు దాంట్లో నేను ఒకరిని సార్. అయితే నాకేమనిపిస్తుంది అంటే, నాకు ఒక వ్యాలెట్ ఏమో 100 రావడానికి 22 రోజులు, అంటే యూఎస్డిటీలు 100 రావడానికి 20 రోజులు పడుతుంది సార్. ఒక వ్యాలెట్ ఏమో 10 రోజులు పడుతుంది, ఒక వ్యాలెట్ కి 5 రోజులు పడుతుంది సార్ 100 కావడానికి. కొంతమంది ఏం చేస్తున్నారు, ఇక్కడ వచ్చినా గానీ వాటిని రిడీమ్ చేయకుండా ఉంటున్నారు సార్. సో నాకైతే సిస్టమ్ ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే, సరే విత్డ్రాల్ లేకపోయినా అదర్ ఫండింగ్ చేసుకునే అవకాశం ఇచ్చింది కదా సార్. ఇచ్చే క్రమంలో నాకేమనిపిస్తుంది అంటే, అదర్కు చేసుకొని మనం అమ్ముకున్నాం అనుకోండి 10,000కే కదా. ఉదాహరణకు ఒక 100 యూఎస్డిటీలు అమ్ముకున్నాం అనుకోండి సార్, 10,000కే అమ్ముకుంటాం. అదే మనకే చేసుకుంటే 20,000 అవుతున్నాయిగా. స్పీడ్ పెరుగుతుంది కదా. కాబట్టి సిస్టమ్ అయితే ఇప్పుడు హిందీ మీటింగ్ లో గానీ మన పెద్దలు చెప్పే ప్రకారంగా చూస్తే సిస్టమ్ అయితే ఖచ్చితంగా నమ్మకంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది సార్. ఉదాహరణకు ఇప్పుడు సీడ్ ఫండింగ్ లోనైతే నాకు ఒక 1000 రావడానికి 22 రోజులు పడతాయి సార్. 22 రోజులు పట్టినా ఆ 1000 ఒకవేళ నాకు ఉదాహరణకు 1000 రూపాయలు అవసరం ఉండి అమ్ముకోవాలన్నా నేను 500కి అమ్ముకున్నట్టుగానే అనిపిస్తుంది సార్ నాకు. అవును సార్. ఎందుకంటే అక్కడ పంపిస్తే డబల్ అవుతుంది కదా. మళ్ళీ నాకు స్పీడ్ అనేది కొంచెం 22 రోజులలో వచ్చేది కాస్త 20 రోజులలోనే వస్తుంది కదా. నాకు అసెట్ పెరుగుతుంది కదా. రేపటి రోజు అనేది రేటు పెరిగింది అనుకోండి, ఇంకా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటది కదా అని వేరే వాళ్ళకి చెయ్యాలి అనిపించినప్పుడు వాళ్ళకి ఎందుకు చేయాలి, నాది నేనే చేసుకుంటే అయిపోద్ది కదా అనిపిస్తుంది అన్నమాట. సో అట్లా అంటే ఈ సిస్టమ్ లో ఏ సిస్టమ్ లోనైనా మనకేమనిపిస్తుంది, ఎంత తొందరగా వస్తుందో, ఎంత తొందరగా అమ్ముకోవాలి, ఎంత తొందరగా బయటపడాలి. కానీ మన సిస్టమ్ నుంచి నాకు అనిపించింది ఏంటంటే, నాకు 100 ఎప్పుడైతే మళ్ళీ ఎప్పుడు లోపలికి కొట్టాలి నేను. ఎందుకంటే మన అసెట్ తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అవును సార్. మరి ఇప్పుడు మనకి ఇచ్చిన 12వ తారీఖు ఇచ్చిన నోటిఫికేషన్లకు కూడా సిస్టమ్ మళ్ళీ ఒకటి విషయం చెప్పింది సార్. మీరు ఎంతసేపు సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ చేసుకునే విషయం గురించే మాట్లాడింది. మిగతా పనులను నేను చేసుకుంటాను, మీ పనులు మీరు చేసుకోండి అనే టైప్ లోనే ఆ నోటిఫికేషన్ ఇచ్చింది సార్. రేపటి రోజు సిస్టమ్ మనం అనుకున్నట్టుగా మనం అందరం కోరుకుంటున్నాం ఏంటంటే రేటు పెరగాలని. రేటు పెరిగినప్పుడు ఇవాళ నాకు విత్డ్రాల్ ఇవ్వట్లేదు, అదరికి కనుక నాకు డబ్బులు కావాలి అని చెప్పేసి మనం వేరే వాళ్ళకు చేసుకున్నా
మనం సగానికి అమ్ముకున్నట్టుగానే ఫీలింగ్ వస్తుంది అనమాట. అవును సార్, అవును సార్. కాబట్టి ఒక గొప్ప సిస్టమ్ లోనైతే మనం ఉన్నామని చెప్పేసి నేనైతే భావిస్తుంటాను సార్. నిజం సార్, ఇది ఏ సిస్టమ్ లోనైనా ఖచ్చితంగా ఇది. ఎంత తొందరగా బయటకు వస్తాయా తీసుకొని బయటపడదామా. అవును సార్, కానీ మన సిస్టమ్ లోకి చూసుకుంటే ఎంత తొందరగా 100 అవుతాయా మళ్ళీ ఎప్పుడు లోపలికి కొడతానా అని అవును అనిపిస్తుంది సార్, నాకు. అవును. ఎస్ సార్, ఎస్ సార్. అయితే ఆ మధ్య కాలంలో మన దాంట్లోనే ఒక పెద్ద లీడర్ గారు నాకు వేరే విషయంలో ఫోన్ చేశారు. చేసిన తర్వాత ఇది ఇట్లా అది అట్లా అని టైప్ లో మాట్లాడారు. నేను కూడా పెద్దవాళ్ళు కాబట్టి దేన్ని తిరస్కరించలేదన్నమాట. తిరస్కరించలేకుండా సరే చూద్దాం. ఇప్పుడు ఏదో అన్నట్టు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములకు బలం ఉంటుందంట. ఓకే. చెవులు పుట్టుకతోటే వస్తాయి కానీ కొమ్ములు మాత్రం మధ్యలోనే వస్తాయి కదా సార్. అవును సార్. అలాగే చివరికి వచ్చేటప్పుడు కూడా కొమ్ములు మధ్యలో రాలిపోతాయి కానీ చెవులు చివరి దాకా ఉంటాయి కదా. ఎస్ సార్, ఎస్ సార్. నాకు అదే సార్ చెప్పినప్పుడు నాకు అదే అనిపించింది. ఫలానా సిస్టమ్ అసలు అలా పెట్టంగానే ఇలా ఇస్తుంది, అసలు అది వండర్ఫుల్ సిస్టమ్ అని చెప్పేసి మాట్లాడుకుంటే చెప్పడం జరిగింది అనమాట. ఓకే, నేను కూడా అంగీకరించాను, వండర్ఫుల్లే, నేను ఎందుకు కాదనాలి మీ మాటని. కాకపోతే వెనకాల వస్తున్నాయి కొమ్ములు, చూద్దాం ఎన్ని రోజులు ఉంటాయంటే. ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు రాలిపోతుందో చెప్పండి. అంతే కదా. మరి రాలిపోయే దాంట్లో ముందుకు వెళ్దామా, లేదు నమ్మకంగా ఉంది, నమ్మకంగా ముందుకు వెళ్తుంది, రేట్ అనే విషయం ఒకటి తగ్గిస్తే మిగతా అన్ని విషయాలలో కూడా మనకు వెసులుబాటుగానే ఉందని నేనైతే భావిస్తుంటాను సార్. నిజం సార్, నిజం. మనకు సిస్టమ్ ఎప్పుడు ఎవ్రీడే మనకు రావాల్సిన ఏదైతే ఉందో మనకు రివార్డ్ అయితే మొత్తం ఏది కావాలన్నా మనకు వచ్చేది ప్రతి ఒక్కటి మనకు క్లియర్గా ఇచ్చింది. అంతేందుకు సార్, నిన్న రాలేదు రివార్డ్, ఈ రోజు నిన్న రాలేదు రివార్డ్, ఈ రోజు రెండు కలిపి ఇచ్చారు సిస్టమ్. అవునా కాదు సార్? అవునవును సార్. కాబట్టి సిస్టమ్ ఎక్కడ మనకి ఖచ్చితంగా మనకు సిస్టమ్ అనేది రన్ అవుతా ఉంది. కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రేట్ అనేది కొద్దిగా డిసప్పాయింటింగ్ ఉన్నారు. కానీ ఫ్యూచర్ లో ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది, మన సిస్టమ్ అద్భుతంగా రేట్ ఇంక్రీజ్ అవుతుందని విశ్వసించి ఖచ్చితంగా నమ్మకం పెట్టుకొని మన సిస్టమ్ లో ఏదైతే పనులు ఉన్నాయో అవి పెండింగ్ లేకుండా చేసుకుంటూ వెళ్ళాలనేది నా అభిప్రాయం సార్. అలాగే నేను కూడా ఈ రోజు ఎర్లీ బర్డ్ చేశాను, ఒక 2000 మళ్ళీ రీసీడ్ ఫండింగ్ చేశాను సార్ నా లైఫ్ ని. నేను కూడా నిన్న ఒక ఎర్లీ బర్డ్ చేశాను సార్. ఈ రోజు ఒక 2000 కూడా మీతో సమానంగానే సీడ్ ఫండింగ్ కూడా చేశాను సార్. వచ్చారా సార్? రాజేష్ సార్ వచ్చారా? లేదు ఇంకా, ఫోన్ మాట్లాడుతున్నారు. ఓపెన్ కాదు, మైక్ ఓపెన్. అయితే ఎట్లా ఉందన్నమాట సార్? 2-3 రోజుల కిందట చంద్రశేఖర్ సార్ చెప్పారు సార్, మీరు విన్నారో వినలేదో మరి. బయట సిస్టాలు ఉన్నాయో, ఏవైతే సిస్టాలు వస్తున్నాయో అవి ఖచ్చితంగా క్లోజ్ చేయడానికి తొందరలో ఉందని చెప్పారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి సార్. ఎందుకంటే మనం పెట్టుబడి కష్టపడి పని చేసుకొని డబ్బులు సంపాదించుకున్నాము, మనం ఏవో స్పీడ్ గా వస్తున్నాయి కదా అని చెప్పేసి అక్కడ పెడితే మళ్ళీ మనం ఇబ్బంది పడాలి సార్. కాబట్టి ఆలోచించి పెట్టుబడులు పెట్టుకోవాలి సార్. అవును సార్. నా అభిప్రాయం సార్. ఏదో అంటారు కదా సార్, ఆరిపోయేది పనికి వెలుగు ఎక్కువ ఉంటది అని. వెలుగు ఎక్కువ. అలాగే కొన్ని సిస్టాలు అలా వెళ్ళాలంటే మనని టెంప్ట్ చేసి వచ్చి ఎన్నో వచ్చినాయి. అవును. కాబట్టి ఆలోచించి ఆచితూచి అడుగు వేయాలి సార్. అవునవును సార్, వస్తున్నాయి కదా అని చెప్పేసి. అవును సార్. ఇంకా సార్ మిత్రులు ఎవరైనా ఆన్లైన్ చేశారా సార్? లేకపోతే ఒక మంచి పాట పాడదామని. నమస్కారం సార్. నమస్తే సార్, బాగున్నారు సార్? బాగున్నా సార్, బాగున్నా సార్. మీరు ఏదో ఇందాక ఒక సబ్జెక్ట్ గురించి ఏదో మాట్లాడుతున్నారు, నేను అడిగి తెలుసుకుంటాను. మీరు ఏదో సాంగ్ వినిపించాలనుకుంటున్నారు, ఫస్ట్ అది వినిపించండి, దెన్ మళ్ళీ నేను అడుగుతాను మిమ్మల్ని. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు.
మరి అందరికీ మరొక్కసారి రంజాన్ పండుగ శుభాకాంక్షలు సార్. మరి నేను ఒక పాట పాడదామని పర్మిషన్ తీసుకున్నాను సార్ దగ్గర. పాట బాగాలేకపోతే కోప్పడకండి సార్ నా మీద, ఓకేనా సార్? సార్ ఆల్రెడీ ఒక పాట పాడి మమ్మల్ని అద్భుతమైన పరవశింపజేశారు మమ్మల్ని, కాబట్టి మేము భయపడము. మీరు తీసుకున్న పాట చాలా అద్భుతంగా ఉంటుందని మేము విశ్వసిస్తున్నాం సార్. ఖచ్చితంగా పాడాలి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి. ఇది దాశరథి కృష్ణమాచార్యులు రాసిన పాట సార్, మనందరం వినున్నదే, కాకపోతే మళ్ళీ ఒకసారి నేను పాడాలని ప్రయత్నం చేస్తున్నాను సార్. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఆ ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. మానవ కళ్యాణం కోసం పనమొడ్డిన రక్తం ఎంతో, రణరక్కసి కరాల నృత్యం రాసిన ప్రసిపానాలెన్నో, రణరక్కసి కరాల నృత్యం రాల్సిన పసి ప్రాణాలెన్నో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, ధనవంతుల దుర్మార్గాలకు దద్భగమైన బ్రతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. అన్నార్తులు అనాథలుండిరి ఆ నవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, ఆ కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో రాయబడిన కావ్యాలెన్నో, గాయపడిన కవి గుండెలలో రాయబడిన కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. థ్యాంక్ యూ సార్, నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతం. కేవీ సార్ మాట్లాడండి సార్, కేవీ సార్ ఎవరు కోండి సార్ మాట్లాడండి సార్. సార్ సూపర్ సార్, నమస్తే సార్. మాట్లాడండి సార్, మీరే మాట్లాడండి సార్.
పాట సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సార్. సో మరి ఎస్ సార్. సో థ్యాంక్ యూ సార్. మంచి అంటే దాంట్లో అర్థం చాలా ఉంది. ఇప్పుడు అది కూడా మీరే చెప్తే బాగుంటది. వెంకటేశ్వర సార్ ఫ్రీ ఉన్నారా? ఫ్రీ ఉంటే కనుక ఓకే, నో ప్రాబ్లం సార్. మరి కొంచెం మీట్ అయ్యారు సార్. మీరు మీట్ లో ఉన్నారా? మీరు మాట్లాడుతున్నారేమో మరి సార్ నీళ్ళు తాగుతా ఉంటారు సార్. సార్కి బాగుంటుంది సార్. మీరే చెప్పండి సార్, పెద్దలు మాట్లాడుతూ ఉండండి. ఓకే సార్. అయితే ఒకసారి మీరు అన్మ్యూట్ లో ఉండండి. అన్మ్యూట్ లో ఉండండి సార్. మీరు అన్మ్యూట్ లో ఉండండి. పాట గురించి అయితే చాలా బాగా మరి అది చాలా బాగా పాడారు. నేను విశ్లేషిస్తాను తర్వాత. బట్ ఏంటంటే ఇక్కడ మాకు సంతోషం, ఎందుకంటే మీరు ఆ సందర్భ సిచ్యువేషన్ మరి ఈ సిచ్యువేషన్ లో అది ఈ రోజు అంటే మన పండగ వాతావరణంలో ఇంకా ఉన్నాం మనం. సో థ్యాంక్ యూ, మంచి ఇదే చేశారు. అయితే ఇందాక మీరు ఏదో సబ్జెక్ట్ గురించి చిన్నగా ఏదో మాట్లాడినారు సార్. నాకు అది పూర్తిగా అర్థం కాలేదు, అంటే నేను వినలేదు. అర్థం కాలేదంటే వినలేదు అనమాట సార్. ఇప్పుడు మనం ఉన్న సిస్టమ్ లో సార్, నా ఫీలింగ్ ఏంటంటే ఏ సిస్టమ్ లోనైనా ఎక్కడ డబ్బులు తొందరగా వస్తాయి, తీసుకుందాము, బయటపడదామా అనిపిస్తుంది సార్. కానీ ఇక్కడ మనం చూసే రెండు విషయాలు ఏంటంటే సార్, ఒకటి రేటును చూస్తున్నాము, రెండోది విత్డ్రాలు ఎప్పుడవుతాయా అని చూస్తున్నాం కదా సార్. సో నేనేమనుకుంటున్నానంటే విత్డ్రాల్ ఇస్తే నాకు సంతోషమే, రేటు పెరిగితే నాకు కూడా ఇంకా సంతోషమే సార్. కానీ ఆ రెండు జరిగే లోపు మనం చేయాల్సిన పనుల గురించి ఆలోచించుకున్నప్పుడు డబ్బులు రావట్లేదని మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో సార్, ఉదాహరణకు నేనైతే ఒక 5,000 తోటి టోకెన్ ఫార్మింగ్ చేశాను సార్. దాంట్లో రోజుకు 24 వస్తున్నాయి సార్. నాకు 100 కావాలంటే ఇంచుమించు సుమారుగా 5 రోజులల్లా 6 రోజులల్లా 100 అవుతున్నాయి సార్. నాకు అవసరం ఉంది కదా అని నేను అమ్ముకోవాలి అనిపించినప్పుడు, ఉదాహరణకు ఒక $100 అమ్ముకుంటే $90 చొప్పున చూసుకున్నా 9,000 రూపాయలే వస్తున్నాయి. కానీ నా ఫీలింగ్ ఏంటంటే సార్, నేను 9,000కి అమ్మట్లేదు, 4,500కే అమ్ముతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అంటారా సార్? ఇప్పుడు నేను లోపలికి మళ్ళీ వెంటనే పంపించుకుంటే నాకు రివార్డు పెరుగుతుంది, డబుల్ అవుతుంది కదా నా ఇన్కమ్. సిస్టమ్ లో ప్రతిరోజు వస్తున్న అప్డేట్స్ ని మనం గమనిస్తూనే ఉన్నాం కదా వ్యాలెట్ ఓపెన్ చేసినప్పుడు. సో మరి సిస్టమ్ ఏం చెప్తుంది? మరి మనకి ఇచ్చిన హామీ ఏంటంటే బిలియనర్ ని ఒక రాత్రికి రాత్రి ఎవరు కోటీశ్వరనైనా తెల్లారి రాత్రో 3వ రాత్రో 4వ రాత్రో ఆ సంపాదన ఉండదని మాత్రమే విన్నాం సార్. సో అలాంటిది ఇక్కడ సిస్టమ్ మనకి ఏం చేస్తుందంటే, మీరు ఎంత కష్టపడి సంపాదించుకున్నారు, దాని వాల్యూ ఏంటనేది మనకు తెలియజేస్తున్నట్టు అనిపిస్తుంది సార్. సో మనం అదర్కి ఫార్మింగ్ చేసుకోవాలన్నా, అదర్కి ఫండింగ్ చేసుకోవాలన్నా, ఈ రోజు ఉదాహరణకు నాకు 1,000 రూపాయలు అవసరం ఉంటే నా దగ్గర 1000 PVC మెటాల్ ఉంటాయి సార్. ఎవరో ఒక దగ్గరికి వెళ్ళి నీకు ఇట్లా దీంట్లో పెట్టుకుంటే బాగా డబ్బులు వస్తాయి, తర్వాత భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పాను అనుకోండి. అతను అంటే సరే ఒక 1,000 రూపాయలతో చేసుకుంటాను అన్నారు అనుకోండి. నేనేం చేస్తా, ఆ 1000 ఆయనకు పంపించినప్పుడు దాన్ని నేను 500కి అమ్ముకున్నట్టుగానే భావిస్తున్నాను సార్. మరి అదే 1000 నేను ఎక్కడన్నా ఒకరి దగ్గర బదులు తీసుకున్నా నాకు రేపు కాకపోతే ఎల్లుండి ఇస్తా. ఈ రోజు నేను అమ్ముకున్నాను అనుకోండి సార్, నాకు అక్కడ డబల్ కాదు కదా. మరి పెట్టుకుండా పోతున్నారు సార్, బాగానే ఉన్నది అంటే వేరే విధంగా నేను ఇది కూడా ఆలోచించుకున్నాను. మరి పెట్టుకుంటూ పోతున్నాం బాగానే ఉన్నది, తీసుకునేది ఎప్పుడు అని చెప్పేసి అని కూడా ఉంటుంది సార్. మరి తీసుకునేది ఎప్పుడు అనుకున్నప్పుడు నేను కోరుకునేది ఏంటంటే పీవీసీ మెటా రేటు పెరగాలి, కమ్యూనిటీ పెరగాలి. మరి సిస్టమ్ నాకు అప్పచెప్పిన బాధ్యత ఏంటి అంటే అవి రెండే కదా సార్. కమ్యూనిటీని డెవలప్ చేయాలి, అదర్కి పెంచుకోండి అన్నది. నేనేం చేస్తాను, అదర్ కంటే యూటిలిటీలు బయట దొరుకుతాయి కాబట్టి వాటిని ఉపయోగించుకోండి అని మాత్రమే చెప్తాను. కానీ నా దగ్గర ఉన్నవి మాత్రం ఇంతవరకు అమ్మలేదు సార్. అది సార్ నా భావన. చేస్తారు మంచి విశ్లేషణ. అయితే పూర్తిగా వెళ్ళలేకపోయినని చాలా మంచి విశ్లేషణ. ఎందుకంటే ఈ విధంగా ఆలోచించుకున్నప్పుడే మనకు కొంచెము మనకే దొరుకుతుంది సార్. మనకే ఈ విధంగా ఏదంటే మనకే ఒక సొల్యూషన్ దొరుకుతుంది. మనకే ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. ఆ సొల్యూషన్ దొరకాలి అంటే ఇలాంటి మనం మాటలు వినాలి. సో ఈ విశ్లేషణ అనేది మనం వినాలి. సో మనం ఎంత తెలిసినా కూడా సార్, మీరు ఫ్రీగా ఉంటే అన్మ్యూట్ లో ఉండండి సార్. రాజమౌళి వెంకటేశ్వర గారు మ్యూట్ లో కదా సార్, అన్మ్యూట్ ఫ్రీగా ఉంటే అన్మ్యూట్ లో ఉండండి అని చెప్పాను. ఓకే సార్. సో
సో సార్ మనం ఎన్ని తెలిసినా కూడా ఏదైనా ఇష్యూ చిన్నదో పెద్దదో ఏదైనా కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు బట్ మన సమాజంలో ఉన్నాం గనక ఖచ్చితంగా మనము పబ్లిక్ లకు వెళ్ళి వేరే ద్వారా అడ్వైస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్, ఎన్ని తెలిసినా కూడా. అవును. సో ఆలోచించండి. సో ఈవెన్ నువ్వు ఎంబీబీసీ చేయు, లా చేయి, ఇంకోటి చేయి, నీకు సొంతంగా ఏదైనా ప్రాబ్లమ్స్ లేకపోతే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ సొల్యూషన్ ఒక్కొక్కసారి నీకుగా అది క్లియర్ అవ్వకపోవచ్చు సార్, మనకుగా అంటే అర్థం చేసుకోండి. సో అలాంటప్పుడు మనం ఖచ్చితంగా వేరే వాళ్ళ అడ్వైస్ తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏంటంటే చదువు ముఖ్యం కాదు, అవన్నీ ఏవి ముఖ్యం కాదు. విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఆ టైంలో సరైన టైంలో మనకు ఆ ఒక ఆలోచన, ఆ మాటలు లేకపోతే ఆ ఒక థింక్ అంటే ఇది కరెక్ట్ థింక్ రావడం అనేది అవసరం. సో అన్ని సార్లు అది జరగకపోవచ్చు ఒక్కొక్కసారి. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఇక్కడ మనము ఈ యొక్క మీటింగ్ అనేది మనము అవగాహన ప్రోగ్రామ్ అని చెప్పేసి మనము చెప్పుకుంటాం. ఇది ఒక అవగాహన ప్రోగ్రామ్ సార్. ఇది ఇక్కడ ఎవరు వచ్చి పైసలు ఇవ్వరు మీకు డైరెక్ట్ గా. ఎవరు వచ్చేసింది ఆయన మీటింగ్ అయితే నేను డబ్బులు ఇస్తానని చెప్పేసి ఎవరు ఇవ్వరు. కానీ ఇక్కడ పెట్టమని కూడా చెప్పారు సార్, పెట్టమని కూడా చెప్పాము. బట్ పెడితే ఏంటి అనేది మనం చెప్తాం అంతే. అక్కడ దట్స్ ఇట్, ఫినిష్, అక్కడ మ్యాటర్ ఓవర్. ఎందుకంటే నువ్వు పెట్టు, ఇప్పుడు సపోజ్ మీరున్నా సార్, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సార్, అయ్యో మనమే మాట్లాడుకుందాం. కోనేరు బాబు సార్కి మీకు నేను ఏమంటానంటే, సార్ మీరు ఇప్పుడు ప్రైస్ తక్కువ ఉంది, ఓ 2 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కోండి అని చెప్తాను నేను. బట్ ఏంటంటే అది నేను చెప్పేంత వరకే. తర్వాత నీ దగ్గర డబ్బులు ఉన్నా కూడా రాజేష్ సార్ చెప్పిండని చెప్పి మీరు పెట్టరు. అది మీకు నమ్మకం అనిపించాలా. ఒకవేళ మీకు నమ్మకం అనిపిస్తే రాజేష్ అనే వ్యక్తి మీకు 2 లక్షలు కొనుక్కోమన్నాడు, నేను 5 లక్షలు కొనుక్కుంటా. అది కూడా విషయం. అంటే ఇది మనకు అవగాహన ప్రోగ్రామ్ అనమాట. ఇది ఇక్కడ ఇట్లా అనమాట. ఇది ఈ విషయంలో ఒక ఇట్లా. బట్ ఇక్కడ మీటింగ్ లోకి వస్తే ఏంటంటే మనకు మీరు అన్నట్టుగా నిజంగానే సో వాట్ ఈజ్ వాట్, అసలు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా తెలియాలి, లేకపోతే కుదరదు. సో అందుకని చెప్పేసి మనం ఖచ్చితంగా మీటింగ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇందాక ఆ విశ్లేషణ ఏదైతే ఉందో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ సార్. సో మేము కోరుకునేది మీ ద్వారా ఈ విషయాలే మీ దగ్గర మీ ద్వారా మీ అందరి ద్వారా నేను కోరుకుంటాను అనమాట. సో నాకు ఎక్కువసేపు అవసరం లేదు. మీకు ఆ దొరికిన 5-10 నిమిషాలు లేదా మీకు టైం దొరికితే హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా పర్లేదు. బట్ ఎనీవే ఏదేమైనా కూడా ఆ కొద్ది సమయం మీరు ఇక్కడ ఇచ్చారు అంటే చాలా వాల్యుయబుల్ సార్. సార్ డోంట్ థింక్ అబౌట్ వాళ్ళు వింటున్నారా, మనం ఫాలో అవుతున్నారా లేదా, ఇది మనము చూడకూడదు. నేను ఎప్పటికీ మీకు అందరికీ చెప్తాను, నువ్వు కరెక్ట్ చేస్తున్నంత సేపు సార్. మీరు నాకంటే పెద్దలు, మీరు ఏమనుకోవద్దు, మేము జనరల్ గా మాట్లాడుతున్నాం అనమాట. మిమ్మల్ని నేను ఇక్కడ జనరల్ గా తీసుకొస్తున్నాను అనమాట. సో మనం మాట్లాడేది, మనం చేసేది కరెక్ట్ అయినంత వరకు, అంటే ఊరికే తప్పును కూడా కరెక్ట్ అనుకోమని నేను చెప్పట్లేదు. మనం చేసేది కరెక్ట్ అయినంత మట్టుకు సో మనం ఎవరికి అయ్యో ఇంకెవరు ఏమనుకుంటారో అని మనకు అవసరం లేదు. ఆ భావన నుంచి మనం బయటకు రావాలి. ఆ భావన నుంచి వెళ్ళి మనం బయటకి రావాలి. ఎప్పుడు కానీ ఆ భావన మనం బయటకు వెళ్తామో, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, దాన్ని నేను అంటలేను, అది ఇవ్వాల్సిందే. బట్ ఏంటంటే మనము తప్పు చేయనంత వరకు భయపడాల్సిన పని లేదు. అలాగని చెప్పేసి మనం ఓవర్ యాక్షన్ చేయాల్సిన పని కూడా లేదు. నేను తప్పు చేయలేదు నన్ను ఎందుకని చెప్పేసి మనం కూడా ఓవర్ చేయాల్సిన పని కూడా లేదు. లిమిట్ అనేది ఉంటుంది సార్. ఆ లిమిట్ మనము ఓవర్ అవ్వకూడదు, లిమిట్ దాటకూడదు. సో అలాంటప్పుడు సో మనము వాళ్ళు వింటున్నారా, ఫాలో అవుతున్నారా లేదా అవసరం లేదు. సో నువ్వు ఒక్కటికి 4 సార్లు మనం చెప్పుకుంటూ పోతే అది కరెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే దే విల్ ఆటోమేటిక్ ఫాలోవర్స్ వస్తారు, నీకు ఫాలోవర్స్ దొరుకుతుంది. బట్ నీ దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పినా బట్ వాళ్ళకి అది ఈ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో బెనిఫిట్ జరుగుతుంది సార్. ఖచ్చితంగా బెనిఫిట్ జరుగుతుంది. ఒకసారి కాకపోతే ఒకసారి తనకు లైఫ్ లో ఇది ఎదురవుతుంది, ఇలాంటివి ఎదురవుతాయి. ఆ ఎదురైనప్పుడు అది పోయి సబ్ కాన్షియస్ మైండ్ లో కూర్చుంటుంది. అది అప్పుడు సమయం వచ్చినప్పుడు అది నీకు ఆటోమేటిక్ గా బయటకు వస్తుంది. ఏమంటారు సార్? సో ఇది సో అందుకని చెప్పేసి సార్ మన వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు నేను కూడా మీటింగ్ అటెండ్ అవ్వకపోతే నిజంగానే మీకు ఆల్రెడీ నిన్న మీరు విన్నారో లేదు, నేను మొన్న 2 రోజులు మీటింగ్ రాలేదు. నేను మొన్న అంటే శుక్రవారం శనివారం నేను మీటింగ్ రాలేదు. బట్ నా మైండ్ అంతా ఇక్కడనే తిరిగింది. ఇక్కడ తిరిగింది. ఎందుకు తిరిగింది? సరే ఇప్పుడు నా ఆలోచన ఏంటి, మీరు ఎవరు మాట్లాడినా కూడా అందులో నుంచి 4 మాటలు తీసుకోవాలన్న ఆలోచన నాకు ఉంటుంది సార్. ఖచ్చితంగా చెప్తున్నది. ఎందుకంటే నేను మీకు మోటివేట్ చేసేది కాదు, లేకపోతే వాడేది కాదు. ఓకే. సో ఎనీవే థ్యాంక్ యూ సార్, మంచి విషయం చేశారు మీరు. సాంగ్ కూడా మంచిగా వాడారు. అయితే ఈ రోజు ఒకటి మనము గ్రూప్ లో ఒక మెసేజ్ చూసాం సార్. మనం ఏంటంటే
సార్ మార్చి 31 తర్వాత కాంట్రాక్టర్లు చాట్ కాల్లు రికార్డింగ్ల నుండి యూఎస్డిటి లేదా క్రిప్టో అనే పదాన్ని తీసివేయండి అంటున్నారు. మరియు మీ మొబైల్ నెంబర్ ఎవరికైనా కాంటాక్ట్ లిస్టులో ఈ పదాలతో సేవ్ చేయబడి ఉంటే దానిని కూడా సరిచేయమని అడగండి. ఆర్థిక శాఖ అన్ని కార్యకలాపాలను కఠినంగా పర్యవేక్షిస్తుంది. ఎవరైనా నా పేరును యూఎస్డిటి లేదా క్రిప్టోగా సేవ్ చేసి ఉంటే ఆ పేరును సవరించి దాన్ని కేవలం పేరుగా సేవ్ చేయమని నేను అభ్యర్థిస్తున్నాను. అంటే మెయిన్ పార్ట్నర్స్ మనము కొన్ని సార్లు ఇప్పుడు చాలా మంది మరి మనం బిజినెస్ చేస్తున్నాము అంటే సేల్ అండ్ బై అండ్ సేల్ చేసుకుంటున్నాం. సో అక్కడ మీరు వీటిని మార్చుకోండి మేబీ కొన్ని రోజులు. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఇది అఫీషియలా నాన్ అఫీషియలా నాకు తెలీదు. కాకపోతే ఏంటంటే మనము ఇలాంటివి వచ్చినప్పుడు మనము కొద్దిగా అంతా జాగ్రత్తగా ఉండడం మన పని. మళ్ళా నెక్స్ట్ కొద్దిగా యథావిధిగా మామూలు అయిన తర్వాత మళ్ళీ మీరు మీ యొక్క బిజినెస్ ఆపమని చెప్పట్లేదు ఇక్కడ. బట్ అలా మనం కొన్నిసార్లు ఇప్పుడు నాది కూడా చూడండి, మీరు సేవ్ చేసుకోకపోతే ఏమొస్తుంది అంటే క్రిప్టో అండ్ పీవీసీ మెటా యూఎస్డిటి అని వస్తుంది. కానీ ఈ రోజు మీరు చూడండి ఏమొస్తుంది, ఓన్లీ పీవీసీ అని వస్తుంది. పీవీసీ అనేది షార్ట్ కట్, అది నో ప్రాబ్లం. అంటే పీవీసీ అంటే ఇక్కడ మనం ఇంకోటి చెప్పుకోవచ్చు, మనం దానికి అర్థం. సో అది అక్కడ సిఆర్ఓఐ పిటిఓ క్రిప్టో అని రాయలేదు, తర్వాత యూఎస్డిటి అని కూడా మనం రాయలేదు. అంటే మనకి ఇప్పుడు మొబైల్లో ఏంటంటే వాట్సాప్ లో కొన్ని ఎదురు వ్యక్తి మన పేరు రాసుకోకపోతే తనకి ఏం కనపడాలా, బిజినెస్ అకౌంట్ మనకు ఉంటే ఇది మన వాట్సాప్ యొక్క అకౌంట్ నెంబర్ అలా ఉంటే అలా ఓపెన్ చేయగానే ఇది కనబడుతుంది. సో అలా మీరందరూ కూడా ఇక్కడ ఎవరెవరైతే మీటింగ్ లో ఇప్పుడు వింటున్నారో మీరందరూ కూడా, బట్ అఫీషియల్ అని నేను చెప్పట్లేదు, ఐ డోంట్ నో అఫీషియల్ ఆర్ నాన్ అఫీషియల్. మన గ్రూప్ లో ఉంది, అదే చెప్తున్నా సార్, మన గ్రూప్ లో ఉంది. నేను చెప్పేది కూడా అదే సార్, మన గ్రూప్ లో ఉన్నది, అందుకే నేను చెప్తున్నాను. వచ్చింది అది, ఇంకా నేను అఫీషియల్ నాన్ అఫీషియల్ నేను చూడలేదు. బట్ ఏంటంటే ఎవరికైనా అలా రాసుకుంటే జాగ్రత్త పడండి అని నేనే చెబుతున్నాను. తర్వాత నేను కూడా ఆ మెసేజ్ చూసిన వెంటనే ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది, ఒకసారి చూడండి సార్. అవుతుంది కదా సార్? థ్యాంక్ యూ. సో ఇక్కడ చూడండి, ఇదిగో చూడండి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ మరి సో ఇక్కడ ఇదే చదివాను ఇందాక, మార్చి 31 మీ కాంట్రాక్ట్ సంథింగ్ అది ఇదే చదివాను నేను మీకు. తర్వాత ఇప్పుడు నేను నా యొక్క సెట్టింగ్ లోకి వెళ్తే నేను ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ నాకు ఏం కనబడుతుంది ఇక్కడ, మళ్ళీ కూడా ఇక్కడ ఏం కనబడుతుంది అంటే కింద రాజేష్ పీవీసీ మీటర్ సంథింగ్ కనబడుతుంది. ఇది కూడా నేను చేంజ్ చేస్తాను. చూడండి ఇక్కడ ఫైనాన్స్ కరెన్సీ ఎక్స్చేంజ్, తర్వాత వచ్చేసి ఆ తర్వాత వచ్చేసి సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి బిజినెస్ డిస్క్రిప్షన్ పీవీసీ క్రిప్టో కరెన్సీ ఉంది. సో మనం ఏం చేయాలి, ఇక్కడ ప్రెజెంటేషన్ క్రిప్టో అనేది తీసేయండి. మామూలుగా పీవీసీ అని పెట్టుకున్నా, పీవీసీ మీటర్ అని చెప్పుకుని తప్పు లేదు, ఎందుకంటే ఇక్కడ మనకు అది ఇది షార్ట్ కట్ అయిపోతుంది. షార్ట్ కట్ లో నువ్వు దీన్ని పీవీసీ అని చెప్పేసి ఇంకో రకం కూడా పీ ఏమంటావు నువ్వు ఎందుకు అదంటే తర్వాత అది మనం కూడా చెప్పుకోవచ్చు. సో దట్స్ వై సో ఈ విధంగా మీరు మనము చేంజ్ చేసుకుందాం అని నా ఆలోచన మాత్రమే. నేను ఇది అఫీషియల్ గా చెప్పట్లేదు, బట్ అన్అఫీషియలే. బట్ ఏది ఏమైనా కూడా మనం ఏం చేయాలంటే మన జాగ్రత్తలో మనం ఉండడం తప్పు లేదు అని నేను చెప్తాను సార్. అంతే కదా సార్? సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏముంది సార్, మనం తప్పేముంది, మనం జాగ్రత్త పడి తప్పేముంది సార్? అవును సార్, ముందు తప్పేం లేదు. అందుకని చెప్పేసి నా యొక్క ఓన్లీ జస్ట్ ఇది అందరికి ఒక అడ్వైజ్ మాత్రమే. ఆ తర్వాత యాజ్ యువర్ విష్, నో ప్రాబ్లం, నాకేంటి భయం అనుకుంటే అది ప్రాబ్లం లేదు. సమాధానం చెప్పుకునే శక్తి ధైర్యం ఉంటే ఏదైనా చెప్పుకోవచ్చు. రైట్ సార్, మీరు సరిగ్గా చెప్పారు. ఎస్, నేను ఏది ఏమైనా వీఆర్ రెడీ టు ఫేస్ అన్నప్పుడు, నేను ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ, వీఆర్ రెడీ టు ఫేస్ అన్నప్పుడు నో ఇష్యూ. బట్ నాకు అనిపించింది మాత్రం నేను ఇక్కడ మీకు చెప్పడం జరిగింది అంతే. ఇది నా ఆలోచన, నా ఓన్ ఆలోచన సార్, ఇది నా సొంత ఆలోచన. ఓకేనా?
సో నో ప్రాబ్లం సార్, థ్యాంక్ యూ. ఇదే ఈ విషయాన్ని మరి కొద్దిగా మనం విశ్లేషించుకుందామని నేను కొద్దిగా మిమ్మల్ని కూడా టైం ఉంది కదా సార్, మీరు ఫ్రీగా ఉన్నారు కదా సార్? ఫ్రీగానే ఉన్నాను సార్, ఫ్రీగానే ఉన్నాను సార్. ఓకే ఓకే ఓకే, ఫ్రీగా ఉంటే మంచి సార్, ఎందుకంటే నేను అడగలేదు ముందుగా, అందుకని చెప్పి మిమ్మల్ని అంటున్నాను. సో డియర్ పార్ట్నర్స్, ఏదైనా మనము మన దగ్గరికి మన గ్రూప్ లో మెసేజ్ వచ్చినా కూడా, లేకపోతే ఇంకేదైనా కూడా, సపోజ్ ఇంకోటి కూడా చూసాను సార్ ఇందాకే, చూడండి ఇక్కడ ఇక్కడ ఇది కూడా అఫీషియల్ నాన్ అఫీషియల్ నాకు తెలియదు. సో ఇక్కడ ఏమని రాశారు, ఎఫ్ఎం నిర్మలా సీతారామన్ ఆన్ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ ఆల్ allows tax authorities to access your emails, social media, bank transaction and trading accounts. సో ఇవన్నీ కూడా మనకి మరి ఇవన్నీ ఏమంటారంటే అకౌంటబిలిటీ రికార్డు అవుతుంది అన్నట్టుగా ఇక్కడ ఉంది. ఇది కూడా అఫీషియల్ నాన్ అఫీషియల్ నాకు తెలియదు, ఎందుకంటే మేడం ఫోటో మనకి ఎక్కడైనా దొరుకుతుంది, మ్యాటర్ మన ఇష్టం రాసుకోవచ్చు, అవును కదా సార్? బట్ ఇంకా మన వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఓకే మనం ఇక్కడ ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం సార్ అంటే, ఇది కూడా నాలెడ్జ్ సార్, జనరల్ నాలెడ్జ్. వీఆర్ టేకింగ్ జనరల్ నాలెడ్జ్ సార్, కరెక్టే కదా సార్? ఇంకో విషయం ఏంటంటే, మనకు ఒకవేళ అది నిజంగానే అఫీషియల్ అయితే మనకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే క్రిప్టో మీద మన గవర్నమెంట్ కూడా కొంత కసరత్తు చేస్తుంది. దీన్ని ఎలా మనం కంట్రోల్ చేయాలి, ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు కదా సార్? అవును సార్, అంతే కదా సార్, అందుకే కదా సార్ మనము అందుకే కదా ఇప్పుడు నేను అనేది ఇది ఇక్కడ తీసుకొచ్చింది. అందుకే అలా అయితేనేమో అరే చాలా వెరీ గుడ్ న్యూస్ అని చెప్పి అనుకోవచ్చు. ఒక్కవేళ కరెక్ట్ కాదనుకోండి, దిస్ ఈస్ నాలెడ్జ్ అనుకోవచ్చు. ఇంకో కొన్ని విషయాలు, వేరే విషయాల్లో కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది, జాగ్రత్తకు కూడా ఉపయోగపడుతుంది సార్, జాగ్రత్తకు మనకు ఉపయోగపడుతుంది అనమాట. అవును సార్. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా, అందుకే సార్ ఇప్పుడు మనం మీటింగ్ ఎందుకని కూడా మనం ఇది కూడా దీన్ని మనము ఈ పరిగణలోకి తీసుకోవచ్చు. సో ఎందుకంటే సార్ మనకు ఇలా ఇప్పుడు చూడండి, మనము ఈ మాట్లాడే విషయాలు నిజంగానే ఇవన్నీ జనరల్ మనకు నాలెడ్జ్ అనమాట, జనరల్ నాలెడ్జ్ అనమాట. సో నేను మన టీమ్ కి రోజు మీటింగ్ వచ్చే వాళ్ళకి కూడా ఇదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, మీరు కూడా వింటున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ సో మనము ఏమి లేకున్నా అంటే అప్డేట్ ఇప్పుడు మనకు లేదన్న విషయం మనకు తెలుసు, కానీ అయినా కూడా మనం మీటింగ్ రన్ చేస్తున్నాం. బట్ దీంట్లో కూడా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి చాలా విషయాలు ఇమిడి ఉన్నాయి మన మీటింగ్ లో. ప్రతి ఒక్కరు మాట్లాడే దాంట్లో నేర్చుకోవాల్సుకుంటే ఎంతో ఉంది సార్. అందుకే ఇందాక మీరు అన్నట్టు ఒక మాటలో సార్, అన్ని విషయాలు ఎవరికి తెలిసైతే అనుకుంటారో అది ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేయచ్చు అనమాట. ఏ విషయం నాకు తెలియదు, మీరు ఒక మాట మీ నుంచి నేను నేర్చుకునేది ఏంటంటే సార్, మీరు నిత్య విద్యార్థి. సో ఇక్కడ ఈ రోజు నేను మాట్లాడగలుగుతున్నాను అంటే సార్, వాస్తవంగా చెప్పాలి అంటే మీరు శంకర్ సార్. ఎందుకు అంటే ఇంత ఓపికగా ఇంతమందికి ఇన్ని సంవత్సరాల నుంచి, ఒక్కొక్క సంవత్సరానికి 365 రోజులు వేసుకుంటే మరి ఎన్ని వేల రోజుల నుంచి మీరు సమాధానం చెప్పుకుంటూ ఎలాంటి వాళ్ళు వస్తా ఉంటారో నేను కూడా వింటూ ఉన్నాను సార్ మీటింగ్లలో. సో ఇదేదో మీరు తయారు చేసిన సిస్టమ్ అయినట్టు, లేకపోతే ఇదేదో హైదరాబాద్ నుంచో కరీంనగర్ నుంచో నడుస్తున్నట్టు ఇలా మాట్లాడుతూ ఉంటే కూడా ఎక్కడ కూడా మీరు కోపం అనేది ప్రదర్శించకుండా, సో ఇది నా బాధ్యత అని చెప్పేసి సమాధానం చెప్తా ఉంటే నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది సార్, మరి నేను ఎందుకు మాట్లాడలేను ఇంత ఓపికగా అని చెప్పేసి అనిపిస్తుంటుంది సార్. అలా ఆలోచించినప్పుడు మనకి ఇలాంటి ఆలోచన కలుగుతుంది సార్. కరెక్టే మీరు అన్నట్టుగా. మరి మీ సిస్టమ్ మీరు తయారు చేసింది కాదు కదా సార్. మన ఈ మధ్యలో ఒకసారి వచ్చేది కేపీ నాయుడు గారు, ఇప్పుడు మీటింగ్ లో ఉన్నారో లేరో గానీ ఆ సారు సరే ఇన్వెస్ట్మెంట్ చేశారు, కాదు అన్నట్టు ఒక 30 లక్షల దాకా పెట్టాను అని చెప్పేసి నేను సందర్భంలో విన్నాను సార్. కానీ ఎప్పుడు వచ్చినా మాట్లాడినా ఎప్పుడు రేటు పెరుగుతుంది, వాడేం చేసిండు వీడేం చేసిండు, మొత్తం బిఎన్బి వ్యాపారం మొత్తం మన సొమ్మంతా తీసుకున్నాడు అని చెప్పేసి సార్ మాట్లాడుతూ ఉంటాడు. దాంట్లో కూడా అతని నుంచి అటువైపు నుంచి వస్తే నేను ఆ ప్లేస్ లో అంతే అంటానేమో. ఎందుకంటే 30 లక్షలు పెట్టినా కదా సార్, మరి 1300 1400 అప్పుడు పెడితే ఇప్పుడు వచ్చేమో ₹1 మీద కూర్చునే, మరి నా పరిస్థితి ఏంది, నా భవిష్యత్తు ఏది, ఇది ఉంటుందా? ఎందుకంటే మనం వివిధ సిస్టాలని ఇందాకనే అనుకున్నాం కదా సార్, అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. సో మరి ఇది కూడా అంతే అయితే నా భవిష్యత్తు ఏందని చెప్పేసి ఆయన మనసులో ఉండొచ్చు కదా. సో అందుకని ఆయన అడగటంలో కూడా తప్పు లేదు అనుకుంటాను సార్ నేను.
ఎస్ ఎస్ కరెక్టే సార్, కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మనము విషయం ఏంటంటే మనము మీరు అన్నది కరెక్ట్ సార్. నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాం ఇక్కడ. మీరు నిన్న మొన్న చూసారేమో, మనము ఒక ఓటింగ్ సిస్టమ్ అనేది కొద్దిగా జనరల్ గా మామూలుగా మన గురించి ఊరికే అది పెట్టిన విషయం. బట్ ఏంటంటే జనాల యొక్క మన 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 పార్ట్నర్ల యొక్క తన యొక్క ఆలోచనని మనం తీసుకున్న ఉద్దేశంతో మనం పెట్టడం జరిగింది. అందులో మీరు ఒకరు చూడండి సార్, ఒక వ్యక్తి, సార్ పేరు మనకు వద్దు, మనం చూడొచ్చు, వాళ్ళు ఎవరైనా కూడా మనకు తెలుస్తుంది, వాళ్ళ ఫోన్ నెంబర్ అన్ని తెలుస్తాయి, బట్ మనకు వద్దు, పేరు వద్దు. ఆ సార్ వచ్చేసి నేను ఆప్షన్ లో కావాలా వద్దా అని పెట్టినప్పుడు అతను వద్దు అని పెట్టాడు. సో మరొక ఆప్షన్ చేశాను, వద్దు, కావాలి, వద్దు, వారానికి ఒకసారి. అంటే సారు మళ్ళీ ఇంకో దాంట్లో కూడా మళ్ళీ వద్దు అని పెట్టాడు. అంటే తన నిర్ణయం ఏంటంటే వద్దు, అసలు మీటింగ్ వద్దు అనేది ఉంది అతనికి. అంటే విషయం ఏంటంటే సో తనకున్న నాలెడ్జ్ ఎంత అనేది మనకు అర్థమైపోతుంది ఇక్కడ. లేకపోతే మనకు ఒకసారి 2 సార్లు మీటింగ్ లోకి వచ్చి, సార్ దీనివల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే మనం అందరికి ఛాన్స్ ఇస్తున్నాం, మనం ఎవరిని కూడా డిజగ్రీ చేయట్లేదు ఇక్కడ. తను ఎవరైనా కొత్త వ్యక్తి, ఇప్పుడు మనకు తెలియని వ్యక్తి కూడా పేరుతో వచ్చినా కూడా తను హ్యాండ్ రైజ్ చేస్తే మనం ఇక్కడ అనుమతిస్తున్నాం. ఇంతకుముందు ఇచ్చేవాళ్ళం కాదు, మీరైతే 100 రోజులు రండి సార్, లేకపోతే 50 రోజులు రండి సార్ అని మనం అనేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి కూడా ఇస్తున్నాం, ఎందుకంటే వాళ్ళ విశ్లేషణ కూడా మనం తీసుకోవడానికి రెడీ ఉన్నాం ఇక్కడ. బట్ వై నీకు ఎందుకు అనిపించింది వద్దు అని చెప్పేసి. సో మనకు విశ్లేషణ ఇస్తే మనకు పర్వాలేకపోతుండే. ఎందుకంటే నేను కొన్ని రోజులు ఆ 2 to 3 days నేను అందరికీ ఓపెన్ పెట్టాను మెసేజ్ ఇవ్వడానికి. ఓన్లీ అడ్మినే కాకుండా ఆల్ ఓపెన్ చేశాను. ఆల్ అంటే ఎవరైనా కూడా అందరూ టైప్ చేయొచ్చు మెసేజ్ అని. సో ఎందుకు చేశాను, వాళ్ళ యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఇక్కడ చెప్పుకోండి, చూద్దాం. తెలిసినప్పుడే మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా, ఒకవేళ మంచి ముందుకెళ్ళాలి. అది కాకుండా సార్ వద్దు అన్నారు, ఎందుకు సవరించుకోవాలి మనం. రైట్, ఆ సార్ వద్దు అన్నారు, ఎందుకు వద్దు అన్నారు అది కూడా మాకు తెలుసుకునే అవకాశం ఉంటుండే. బట్ ఆ సారు మరి విశ్లేషణ ఇవ్వలేదు, కాకపోతే ఏమన్నారంటే వద్దు అన్నారు. సో దాన్ని మనం పరిగణలోకి తీసుకోలేదు అందుకని చెప్పేసి. ఇక అందరూ కూడా నేను నిన్ననే మాట్లాడాను, మళ్ళీ కూడా చాలా మంది కూడా వాళ్ళని ఓటింగ్ సిస్టమ్ అడిగాం, కానీ చాలా మంది టెక్స్ట్ మెసేజ్ గా మరి వాళ్ళ యొక్క టైం తీసుకొని మనకి చూసారని మీరు కూడా చూసే ఉన్నారు కదా సార్, వాళ్ళందరూ కూడా టైం తీసుకొని సో మాకు కావాలి, సో ఖచ్చితంగా సార్ దీనివల్ల మాకు బెనిఫిటే ఉంది, అంటే మనందరికీ బెనిఫిట్ సార్ ఉండాలి సార్ అని వాళ్ళందరూ కూడా మనకి మంచి వాళ్ళు మెసేజ్ అడగడం జరిగింది. అది మనకు బూస్టింగ్ సార్. ఏమంటే సో మన వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు అని తెలియడానికి. మనం ఏంటంటే సార్ మనం మీటింగ్ అనేది బంద్ అవ్వదు, బట్ ఈవెన్ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మనకు క్వాంటిటీ కాదు సార్ క్వాలిటీ పీపుల్ అవసరం అని చెప్పాను. ఈవెన్ ఇద్దరు ఉన్నా కూడా ఇది మీటింగ్ రన్ అవుతుంది. అది అలా కాదు, విషయం ఏంటంటే కాకపోతే ఏంటంటే మన పార్ట్నర్ల యొక్క మనము వాళ్ళ యొక్క ఇంటర్నల్లీ ఫీలింగ్ అనేది మనము మరి తెలుసుకోవాలి కదా సార్. వాళ్ళ మనసులో కూడా ఏముందో, మనం ఊరికే మీటింగ్ స్టార్ట్ చేయడం, అనవసరంగా వాళ్ళ టైం వేస్ట్ చేయడం ఇలా ఉండకూడదు కదా అన్న ఆలోచన కలిగి అది పెట్టేది అంతే. అంటే ఎవరు కానీ నాకు అర్థం చెప్పలేరు మీటింగు, బట్ అది పెట్టడం ఎందుకు అనేది కూడా నిన్ననే చెప్పాను, మరొకసారి కూడా చెప్తున్నాను. నిన్న ఎక్కువ మంది రాలేరు, ఈ రోజు వచ్చారు, నిన్న పండగ అని చెప్పేసి ఎక్కువ మంది రాలేరు, అందుకని చెప్పేసి దాని గురించి కొద్దిగా నేను మాట్లాడుతున్నాను. సో విషయం ఏంటంటే ఇక్కడ పబ్లిక్ మొన్న అప్పట్లో చూసాను, నేను ఒక 4-5 రోజులు నేను చూశాను. సో నేను కొద్దిగా బిజీ, మీలాంటి వాళ్ళు కూడా కొంచెం బిజీ, తర్వాత వెంకటేష్ సార్ కూడా 1-2 రోజులు బిజీ అయినట్టున్నారు మేబీ డ్యూటీలో. సో అలాంటి టైంలో ఇంకా వేరే సార్లు ఇంకా 2-3 మాట్లాడుతున్నారు. బట్ ఒకసారి ఒకరిద్దరు కంటిన్యూగా మాట్లాడి సార్ ఎవరన్నా మాట్లాడండి అంటే సో ఓవర్ గా ఫుల్ఫిల్ మొత్తం సైలెన్స్ సార్, ఎవరు మాట్లాడలేదు. అవునవును సార్. సో అలాంటప్పుడు మనం వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ తీసుకోవాలి అన్న ఆలోచన నాకు కలిగింది అనమాట, వాళ్ళ యొక్క మనసులో ఏముంది మరి. సో మనం వాళ్ళు అదనుకుంటే మనం దాన్ని సో మరి కుదిస్తాం అనుకున్నాను అనమాట మనసులో. అట్లా ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇష్టం లేదు అంటే, ఎక్కువ మందికి ఇష్టం లేకపోతే టైంను కుదిస్తాం, లేకపోతేనేమో వీక్లీ ఒకసారి అన్న ఆ ఆలోచన నాకు అప్పుడే వచ్చింది అనమాట, వీళ్ళు ఇన్నర్ ఫీలింగ్ తీసుకుందాం అందుకే పెట్టాం. కానీ అంటే కొంతమందికి అనిపించదు సార్ ఇప్పుడు ఇది ఎందుకు పెట్టారు అని కూడా అనిపించదు కదా సార్, ఇది ఎందుకు ఇప్పుడు అద్దా కావాలన్నా ఇదంతా ఎందుకు పెట్టారు అని కూడా కొంతమంది అనుకోవచ్చు కదా. సో అందుకని చెప్పేసి మనగానే వాళ్ళ యొక్క ఇన్నర్ ఫీలింగ్ ని మనం తొలగిస్తున్నాం అనమాట. సో అందుకని చెప్పేసి ఆ యొక్క విషయాన్ని మనం ఇక్కడ పెట్టాం. సో అందరు కూడా మరి పాజిటివ్ గా మీరు కావాలన్న ఒక ఇది పెట్టారు కనుక సో థ్యాంక్ యూ. ఎనీవే మంచి విషయాలు. సో జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క ఎస్ సార్, వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్. ఒక 1-2 minutes తీసుకుంటా. షూర్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్.
గుడ్ ఈవినింగ్ కోయిట్ మీటింగ్. గుడ్ ఈవినింగ్ అందరికి. ఇంకా ఇందాక మనం రాజేష్ సారు డిస్కస్ చేసిన పాయింట్, ఆ స్క్రీన్ షేర్ ఏదైతే వచ్చిందో వాట్సాప్ లో గ్రూప్ లో, అదే కాంటాక్ట్ నేమ్ తర్వాత పీవీసీ క్రిప్టో నేమ్ గాని ఏదైనా నేమ్ కూడా రాయొద్దని మెన్షన్ చేసి దాంట్లో రాసి ఉండారు. తర్వాత యూఎస్డిటీ అని ఏదైనా డాలర్ సంబంధించి ఏది కూడా మీరు దానికి మీ కాంటాక్ట్ నేమ్ కి యాడ్ చేయొద్దండి వచ్చింది కదా. అంటే ఇది గవర్నమెంట్ పూర్తిగా నిఘా పెట్టింది అని అక్కడ రాసింది. ఇది 100% జెన్యున్ గవర్నమెంట్ నుంచి వెలువడినటువంటి సందేశమా, లేకపోతే ఇది ఎవరైనా క్రియేట్ చేశారా అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఇది నిజమే అయితే, ఇప్పుడు ఇది ఎవరికైనా అర్థం కాకపోతే నేను క్లియర్ గా చెప్తాను చూడండి. ఇప్పుడు రాజేష్ సారు, మాలోత్ రమేష్ సారు, సుజాత మేడం, నేను నా దగ్గర నుంచి ఎవరైనా యూఎస్డిటీ డబ్బులు ఫోన్ పే చేసి యూఎస్డిటీ పంపి కొంటా ఉంటారు అనుకోండి. నా దగ్గర రాజేష్ అనే పేర్లు 2-3 ఉన్నాయి. రాజేష్ నా ఫ్రెండ్ అని, రాజేష్ మన బ్రదర్ ఎవరనేసి రాజేష్ యూఎస్డిటీ అని పెట్టుకుంటాను. ఎందుకంటే నేను రాజేష్ అనే వ్యక్తి దగ్గర యూఎస్డిటీ కొంటా ఉంటాను కాబట్టి యూఎస్డిటీ రాజేష్ యూఎస్డిటీ అని పెట్టుకుంటే గుర్తుంటది నాకు. ఈ రాజేష్ దగ్గర యూఎస్డిటీ కొంటాము అనే నంబర్. సో అలాంటివి పెట్టుకోవద్దు. అలాంటివి ఒకవేళ ఇది నిజమైతే ఎవరైనా అలాంటి, ఇప్పుడు సుజాత మేడం యూఎస్డిటీ అని పెట్టుకున్నారండి. సుజాత మేడం సుజాత అని 2 పేర్లు ఉంటాయి, ఒక పేరు వేరే ఉంటుంది, ఒక పేరు సుజాత యూఎస్డిటీ అని పెట్టుకుంటే అక్కడ మేడంకి ప్రాబ్లం అవుతుంది అని నిఘా పెట్టింది అని చెప్పారు. అలాంటివి ఇప్పుడు మనం ఒకవేళ నిజమైంది అనుకోండి, మనం జాగ్రత్త అవేర్నెస్ తీసుకొచ్చారు. ఈ మీటింగ్ లో మంచి పని చేశారు రాజేష్ సార్. మీరు అవేర్నెస్ గా తీసుకుంటే ఈ రోజే మన కాంటాక్ట్ లిస్ట్ లో ఎవరైనా క్రిప్టోకి సంబంధించిన, మనం అందరూ క్రిప్టోకి సంబంధించిన వాళ్ళమే. ఈ కమ్యూనిటీ మీటింగ్స్ లో ఉన్నట్టు 200 మంది 100 మంది ఎంతమంది ఉన్నారు అంతమంది కూడా ఒకవేళ మన పర్సన్స్ ని సో చంద్రశేఖర్ పీవీసీ అని పెట్టుకుంటే పీవీసీ తీసేసి చంద్రశేఖర్, లేకుంటే ఇంకేదైనా డాట్ అని పెట్టుకుంటారా, లేకపోతే వేరే ఏదైనా ఏదైనా పెట్టుకుంటే సింబల్ మార్క్ పెట్టుకోవచ్చు. ఈ మార్క్ పెట్టుకుంటే చంద్రశేఖర్ పలానా వ్యక్తి అని పెట్టుకోవచ్చు. నా ఉద్దేశంలో ఏమనిపిస్తుందంటే, ఇండియన్ గవర్నమెంట్ నిఘా అన్న పదం కన్నా ఒక రకంగా సర్వే చేస్తుందా అనిపిస్తుంది. క్రిప్టో యూజర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పెట్టుబడిదారులు క్రిప్టోలో ఉన్నారు, ఎంతమంది ఈ రేషియో ఇండియన్ పీపుల్స్ లో జనాభా లెక్కల్లో మేజర్ సిటీస్ లో కానీ అన్ని రకాలుగా తీసుకుంటారు సర్వే. తీసుకొని దాని తర్వాత వచ్చినటువంటి రిజల్ట్స్ ని బట్టి గవర్నమెంట్ మన క్రిప్టో యూజర్స్ కోసం ఏదైనా డెసిషన్ తీసుకుంటుందా అని నాకు అనిపిస్తుంది. నా ఆలోచన ఇది నిఘా పెట్టడం కన్నా ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ట్యాక్స్ ఏ రకంగా పెట్టాలి, దీంట్లో ట్యాక్స్ లో ఇంకేమైనా మార్పులు చేసుకోవాలి, ఎంతమంది యూజర్స్ ఉన్నారు, ఎంతమంది యూజర్స్ అని వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తారంటే సాధారణంగా తెలియదు. ఎక్కడైతే ఆధార్ కార్డు లింక్ అవుతుందో, ఆధార్ కార్డు ఎక్కడైతే ఏ ఎక్స్చేంజ్లకు సంబంధించి మనం చేస్తాము, ట్రేడ్ చేస్తాము, లేకపోతే బయింగ్ అండ్ సెల్లింగ్ పీటీపీ చేస్తూ ఉంటాం, అవన్నీ కూడా ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. కానీ మిగతా వాళ్ళు తెలియదు. అలాంటి తెలియని వ్యక్తులను కూడా ఐడెంటిఫై చేసేదానికోసం ఇలాంటి ధోరణి తీసుకొని మన గవర్నమెంట్ ఏమైనా సర్వే చేసి, లేకుంటే ఇలాంటివి ఏమన్నా ఒక కమిటీ వేసి చేస్తుందా అన్నది, అంటే భవిష్యత్ ప్రయోజనం కోసమే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి గవర్నమెంట్ ప్రకంగా అనే దానికోసం అనుకుంటున్నాను. నేను అనుకుంటూ అట్లా ఆలోచిస్తున్నాను. దాన్ని ఎంతవరకు మీరు జడ్జిమెంట్ చేయండి. ఒకవేళ ఇది కరెక్టే అయితే నాకు తెలిసి నేను ఒకటే చెప్తాను సార్, నేను 100% జెన్యున్ గా మనం వెళ్ళాలి. ట్యాక్స్ పేయర్లుగానే ఉండాలి. యాక్చువల్ గా ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్ కి. ట్యాక్స్ పేయర్లుగా ఉందాం, జెన్యున్ గా ఉందాం. ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ ఈ యొక్క క్రిప్టో యూజర్స్ అందరినీ కూడా కోట్లలో ఎంతమంది ఉన్నారు అందరినీ కూడా ఐడెంటిఫై చేసి వచ్చినటువంటి రేషియోని బట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో దాన్ని బట్టి తర్వాత రియాక్ట్ అవుతారా యూజర్స్ అన్నది ఎటు చేస్తుందో తెలియదు. ఈ పోస్ట్ అన్నోన్ పోస్ట్ యాక్చువల్ గా ఇది అఫిషియల్ గా ఎవరు దీని గురించి మాట్లాడాలి, ఎవరు పోస్ట్ చేస్తారు ముందు అన్నది, ఇది మూలాలు తెలియాలి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ వెబ్సైట్ నుంచి దీన్ని తీసుకొచ్చారు తెలియాలి.
వెబ్సైట్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది అనేది వెబ్సైట్ లింక్ ను బట్టి కూడా అది అఫిషియల్ కాదని కూడా మనం చెప్పొచ్చు, జడ్జిమెంట్ చేయొచ్చు ఈజీగా. మన ఇండియన్ గవర్నమెంట్ మన అఫిషియల్ వెబ్సైట్ లో అనేది లింక్ వేరే రకంగా ఉంటుంది. అక్కడ నుంచి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది జెన్యూన్. లేకుంటే వేరే ఫేక్ వెబ్సైట్ నుంచి వస్తుంటే చిన్న చిన్న వెబ్సైట్లు రాస్తుంటారు, వాళ్ళు తీసుకుంటే ఇది మనం చాలా లైట్ తీసుకోవాల్సిన విషయం. అది ఇందులో ఉన్నటువంటి విషయం. అది చెప్పాలనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్ మాట్లాడారు. థ్యాంక్ యూ 100% సార్. 100% మనం దాన్ని, ఎందుకంటే ఇప్పుడు మనం కూడా మాట్లాడుకోవడం ఎందుకు ఏం జరిగిందంటే ఇక్కడ, సో అఫీషియల్ నాన్ అఫీషియల్ వీ డోంట్ నో, బట్ ఏంటంటే మనం దాన్ని కన్సిడర్ గా తీసుకుని జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్. మీ మాటలు కూడా అదే అర్థమైంది కదా సార్. ఎందుకంటే మనము బెటర్ కదా సార్, జాగ్రత్తగా ఉండడం తప్పలేదు కదా, ఏమంటారు? సో మీ మాటలు కూడా నాకు అదే అర్థమైంది. సో ఏంటనేది తర్వాత చూద్దాం, బట్ బీ కేర్. మనం అందరం కూడా ఇప్పుడు ఇక్కడ టీ మల్లేశ్వర సార్ కూడా ఎంటర్ చేశారు. మరి వెల్కమ్ సార్, మీరు ఎంటర్ తీసారా మరి? ఓకే, మీరు అన్నట్టుగా మళ్ళీ ఇంకొక విషయం, ఎస్ సార్ 100% కరెక్ట్ అది. నెక్స్ట్ వచ్చి నేను ఇంకోటి ఏం చెప్తానంటే, ఇక్కడ చూడండి, మనము ఒక లింక్ ఓపెన్ చేద్దాం. 1 minute. ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఓకే, అవుతుంది కదా. ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు సార్, ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు జీకో అని చెప్పేసి. ఇది ఏంటిది? గూగుల్ లింక్ అది కాదు యాక్చువల్లీ. ఓకే, ఇది గూగుల్ కు సంబంధించిన లింక్ ఉన్నట్టుంది. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఏం రావట్లేదు. ఎనీవే సో ఇక్కడ మనం ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో మనము ఇది తీసుకోవడం మంచి జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే సార్, ఇంకా మన వాళ్ళు మనకంటే చాలా చాలా తెలివైన వాళ్ళు, అంటే ఇంటెలిజెంట్ వ్యక్తులు మన మీటింగ్ లో ఉండడం జరిగింది. అంటే మన పీవీస్ లో కావచ్చు, లేకపోతే మన ఇక్కడ రోజు వచ్చే వాళ్ళలో కావచ్చు, ఇలా ఇంటెలిజెంట్ పర్సన్ ఉండడం జరిగింది. సో వాళ్ళు కూడా మళ్ళీ మాట్లాడతారు. ఇక్కడ టీఎన్ మల్లేశ్వర కూడా మాట్లాడతారు. తర్వాత రేపు సూర్య సార్తో కూడా, రేపు ఎల్లుండి ఒక 2-3 రోజుల తర్వాత సూర్య సార్తో కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆ సార్ కూడా తెలుసుకుంటారు వాట్ అనేది. వెల్కమ్ మల్లేశ్వర సార్, టీఎన్ మల్లేశ్వర సార్, వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. అది మెసేజ్ ఓవరాల్ గా పెట్టినా కూడా అది కరెక్ట్ అంట సార్. అది గవర్నమెంట్ సర్వే చేసుకుందంట. ప్లస్ బ్యాంక్ కూడా మనం ఎస్బీఐ అకౌంట్ నుండి ఫోన్ పే చేస్తున్నాం కదండి. అవును, ఫోన్ పే చేసినప్పుడు వాళ్ళకి ఇది నేము ఈ డీటెయిల్స్ పడిపోతాయి కదా ఫోన్ పేలో. దాంట్లో కూడా అది యూఎస్టీ అని పీవీసీ అని చెప్పేసి అది ప్రింట్ అవుతుంట. పేరు కాకుండా దాన్ని బట్టి బ్యాంక్ వాళ్ళు కూడా అబ్జర్వేషన్ చేస్తే అకౌంట్స్ కూడా సీల్ చేయొచ్చు అని చెప్తున్నారు. క్రిప్టో ట్రేడింగ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇది సీల్ చేయడానికి కూడా అవకాశం ఉందని చెప్తున్నారు. అట్లానా? నో ప్రాబ్లం సార్. దాన్ని మనము దాన్ని పూర్తిగా మనకు వచ్చేంత వరకు వస్తుంది, న్యూస్ లో కూడా వస్తుంది. మీరు చూడండి, 2-3 రోజుల న్యూస్ లగిన వచ్చిందంటే మాత్రం, అంటే సో న్యూస్ ఛానల్ ఉన్నాయి కదా సార్ ఈ మధ్యన. సో ఇది ఓన్లీ మనకు సోషల్ మీడియా ద్వారా మనకు అందింది. అది నిజమైతే కనుక గూగుల్లో కూడా ఇలా మనం సెర్చ్ చేసినప్పుడు మెయిన్ అయితే ఇక్కడ రావాల్సింది ఉండే, రాలేదు. బట్ ఇక్కడ చూడండి, గూగుల్లో కూడా ఈ మధ్యన ఏమవుతుందంటే సార్, అలాంటివి ఏదన్నా ఇంపార్టెంట్ వచ్చినప్పుడు మనకు పైన ఇట్లా చూడండి, ఇక్కడ నేను సెర్చ్ చేసాను చూడండి, గూగుల్ ఓపెన్ చేశాను కదా, ఇలా సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ కనబడే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఏది ఏమైనా మనం ఇక్కడ మన అవగాహనలో, అంటే మనం ఒక జాగ్రత్త కేర్ తీసుకోవాలనేది మాత్రం మనకు తెలిసి వచ్చింది. సో ఎనీవే, సో థ్యాంక్ యూ. దాని గురించి ఇంకా మరి ఇంకొక 10 నిమిషాలు ఉంది కనుక టేక్ కేర్. ఇక మనం వెళ్దాము మన యొక్క పీవీసీ అక్కడికి మనం వెళ్ళిపోదాం. సో ఎనివే, ఇప్పటిదాకా కూడా మనము ఈ యొక్క నాలెడ్జ్ ఇది కూడా మనం ఏం అదర్ విషయాలు ఏం మాట్లాడలే. సో దీనికి సంబంధించిన విషయాల్ని మనం ఏ విధంగా జాగ్రత్త, ఏ విధంగా ఉండాలి, లేకపోతే రాబోయే రోజుల్లో మన పీవీసీ మీట ఇందాక మన రాజమౌళి వెంకటేశ్వర సార్ కానీ, కోనేటి సార్ కానీ, సో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనము మాట్లాడడం కూడా జరిగింది. ఆ తర్వాత సార్ కూడా చెప్పారు నాకు, ఎగ్జాంపుల్ గా రోజు ఒక $20 వస్తున్నాయి అనుకోండి, రిలీజ్ అవుతున్నాయి అనుకోండి రివార్డు పరంగా. సో సార్కి వచ్చేసి 4 రోజులకి 100 అవుతుంది. సో ఇప్పుడు ఆ 100ని నేను అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు, బట్ అది మరి ఇప్పుడు నేను సేల్ చేసుకుంటే ఈవెన్ ప్రైస్ కూడా తక్కువ ఉండొచ్చు. బట్ ఇప్పుడు మనం అమ్ముకుంటే కూడా అది ఏమవుతుందంటే, సో
అది అమ్ముకుంటే ఏమైతే సార్ డబ్బులు వస్తాయి, మనం యూటిలైజ్ చేసుకుంటాం, అవి ఎక్కడ వెళ్ళిపోతాయి కూడా తెలియదు, ఖర్చు అయిపోతాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఖర్చు అయిపోతాయి. మనం ఎన్నో అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలకు మనం యూటిలైజ్ చేస్తాము, ఖర్చు అయిపోతాయి అందులో నుంచి తీస్తే. బట్ తీసుకునే అది మనం తీసుకోవడానికే మనము ఈ బిజినెస్ అనేది బిజినెస్ చేస్తున్నాం. బిజినెస్ అంటేనే మరి టేక్ అండ్ గివ్ అని ఉంటుంది, అంటే తీయడము మళ్ళీ దాన్ని పెంచుకోవడం అలాగే ఉంటుంది. బట్ కాకపోతే ఈ సమయం మనకు, అంటే ఈ సమయం అంటే మీరు అనుకోవచ్చు కొంతమంది ఈ సమయం అని బట్టి 2 సంవత్సరాలు అని కూడా మీరు అనుకోవచ్చు. బట్ కాదు, 2 సంవత్సరాలు కాలేదు సార్. మనము మొన్నటి వరకు కూడా ఇక్కడ ఫ్లక్చుయేషన్ జరుగుతున్నప్పుడు పైసలు తీసుకుంటున్నాం. తర్వాత 2 సంవత్సరాలు అనడం తప్పు సార్. మనం అనుకుంటున్నాం, మన మనసులో అలా పడిపోయింది. 2 సంవత్సరాలే ఏం అత్తలేదు లాభం అనేది అలా మనం అనుకున్నాం సార్. మనం ఆగస్టులో చేసుకుంటే, జూలైలో 28వ తారీఖున చేసుకుంటే మనం అందులోంచి డబ్బులు తీసుకోవడము స్టార్ట్ చేశాము. ఐ థింక్ సెప్టెంబర్లో, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, మళ్ళీ తీసుకోండి సెప్టెంబర్, మళ్ళీ సంవత్సరం. ఈ సంవత్సరం పాటు కూడా డబ్బులు తీసుకున్నాం మనం అందులో నుంచి. మీరు అగ్రి కాకపోండి, నేను ఎన్నిసార్లు విశ్లేషణ చేశాను దీన్ని, తీసుకున్నామా లేదా అనేది. చూసారా? అంటే ఈ యొక్క టైంని మనం కవర్ చేస్తలేము. ఈ టైంని మనం మర్చిపోయి తీసేసి, అరే నేను వచ్చిన 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ఏం వస్తలేదు అని చెప్పేసి మనం అలా మన యొక్క మైండ్ సెట్ ని అలా సెటిల్ చేసుకున్నాం. అలా చేసుకుంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్ వచ్చేసి మీ మాటలే విని 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 అదే సెటిల్ అయిపోయి ఏది కనబడితే దానికి మనం కొంతవరకు పరుగులో తీయడానికి అవకాశం కనబడుతుంది. ఇక్కడ సార్ ఇందాక అన్నట్టుగా, ఇందాక చెవుల కంటే సంథింగ్ కొమ్ములు వచ్చినాయి, ఆ కొమ్ములే గొప్ప అని చెప్పేసి అనుకుంటాం ఖచ్చితంగా. బట్ ఏంటంటే అవి మళ్ళీ మిడిల్లోనే పోతాయి. అదే ఆ విషయాన్ని నేను మాట్లాడడం మర్చిపోయి ఇప్పుడు గుర్తొచ్చింది ఆ సార్తో, మళ్ళీ మాట్లాడినాను ఓకే తర్వాత. సో ఆ విధంగా అవి వస్తున్నాయి పోతున్నాయి. బట్ ఇది చెవుల మాదిరిగా అన్నమాట, మనకు పుట్టుకతో వచ్చినాయి ఎగ్జాంపుల్. సో ఆ విధంగా అది గట్టిగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ పీవీసీ మెట అని మనం ఈ విధంగా అనుకోవచ్చు. సో అలా 2 సంవత్సరాలు అవ్వట్లేదు సార్. ఇప్పుడు ఈ మధ్యన ఫ్లక్చుయేషన్ ఎక్కువ జరగక నాకు తెలిసి 2 నెలలు అవుతుందేమో అనుకుంటాను నేను, లేదా 3 నెలలు అవుతుందేమో అనుకుంటాను. బట్ నా క్యాల్కులేషన్ మిస్ అయితే కొద్దిగా మీరే దాన్ని ఇది చేసుకోండి. ఓకే 4 నెలలు అవుతుంది అనుకుందాం. చలో 4 నెలల నుంచి మాత్రమే ఇది సైలెన్స్ నాకు అనిపిస్తుంది. ఏమంటారు సార్ మీరు? డిసెంబర్ నుంచే కదా సార్ మనకు విత్డ్రాల్ బంద్ అయిపోయింది, ఐ థింక్ డిసెంబర్ డిసెంబర్. 20 ఎస్ చలో దీన్ని నేను 3 నెలలు 4 నెలలు అన్న కదా, 5 నెలలు తీసుకుంటాను ఇందులో. అట్లా అనుకుంటే 5 నెలల నుంచి అనుకుందాం అంతే తప్ప మనకు ఎప్పటికప్పుడు ఇస్తూ వచ్చింది సార్. తీసుకున్న వాళ్ళకి చేసుకున్న వాళ్ళకి ఎప్పటికప్పుడు కొద్దో గొప్ప అంటే లక్షలు కోట్లు ఇచ్చిందని చెప్పి నేను చెప్పను. కానీ ఆ విధంగా మీ యొక్క క్యాపిటల్ ముద్ద అంటే మెయిన్ మనీ పెట్టుకున్న వాళ్ళకి ఆ విధంగా కూడా ఇచ్చింది. సపోజ్ ఇప్పుడు ఇందాక మనం ఏమనుకుంటున్నా సార్, ఒక్కొక్కసారి మొన్న నేను 20 పైసలతో ఒకటి క్యాల్కులేషన్ ఇచ్చాను మీకు. ₹1,00,000 పెట్టావు, ₹1,00,000 పెట్టి 1,00,000 పీవీసీ మెటల్ తీసుకున్నావు, ₹1 ఉన్నప్పుడు అది జస్ట్ 20 పైసలు పెరిగితే నువ్వు దాన్ని మార్చేసుకుంటే ఎంతో వస్తా అని చెప్పి మీకు చెప్పాను. ఇప్పుడు నాకు గుర్తులేదు, ఆ రోజు క్యాల్కులేషన్ ఓపెన్ చేసి చెప్పాను. అదే 2 లక్షలు పెట్టుకున్న వ్యక్తికి ఎంత వస్తుంది, అదే 5 లక్షలు పెట్టుకున్న వ్యక్తికి ఎంత వస్తుంది అనేది కూడా మనము క్యాల్కులేషన్ అనేది వేసాము, చూపించాము మీకు. సో అలా మీ సబ్సెస్ కాన్షియస్ మైండ్ లో నుంచి వెళ్ళి తీసేసేయండి. పీవీసీ ఇంకా ఎప్పుడు రేట్ ఎప్పుడు పెరుగుతుంది, అసలు అది చూడలేదు, అది బెనిఫిట్ లేదు అని ఇలాంటివి మీ ఆలోచన నుంచి వెళ్ళి తీసేయండి. రియల్ సార్, ఇది రియల్. మన లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అంటే అది తీసేయండి. లైఫ్ లో కూడా సేమే. మనకి ఏదన్నా అప్పుడప్పుడు లైఫ్ లో అన్ని కనబడతాయి మనకి, ఎందుకంటే చేదు అనుభవాలు మంచి అనుభవాలు 2 కనబడతాయి. బట్ ఏది శాశ్వతం కాదు. ఇక్కడ చెడు వచ్చిందంటే దాని గురించి కంటిన్యూ నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. ఒకవేళ ఆలోచిస్తే అది నీకు ఎక్కువగా చెడు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ నీకు మంచి వచ్చినా కూడా దాన్ని నువ్వు మంచిగా ఫీల్ అవ్వవు, చెడుగానే ఫీల్ అవుతావు. అంటే ఇక్కడ కూడా అంతే సార్. నువ్వు ఇక్కడ నీకు ఆలోచన కలగదు, నువ్వు అలా దీని మీద నా నెగిటివ్ థింకింగ్ చేస్తూ ఉంటే నువ్వు ముందుకు పోవడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే మన లైఫ్ లో కూడా మనకు ఏదైనా జరిగినప్పుడు సార్ ఖచ్చితంగా సార్ కొన్నిసార్లు మనం అనుకోకుండా ఏమి యాక్సిడెంట్ జరుగుతుంది. సో మొన్న ఇంకొక ఉదాహరణ చెప్తాను. నా పార్ట్నర్కి వచ్చేసి కంట్లో ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్కువ, 1/2 ఇంచ్ కంటే ఎక్కువ కంట్లో కత్తెర గుచ్చింది సార్. హౌ ఇట్స్ పాసిబుల్? ఎలా గుచ్చుతాయి సార్ అలాంటివి? చెప్పండి మీరు ఒకసారి, మీరు చెప్పండి ఎలా గుచ్చుతాయి సార్ అవన్నీ.
ఎలా గుచ్చాలి అంటే సార్ అనుకోకుండా ఏదో వర్క్ చేస్తున్నాడు, ఆ వర్క్ లో కూడా తనకు తానైతే గుచ్చుకోడు కదా, కంటికి రెప్పల కన్నును, అంటే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటాం, కంటి రెప్పల కాపాడుకుంటాం అంటే అర్థం ఏంటంటే రెప్ప కాపాడుకుంటుంది కన్నుని. ఎస్ 100% కదా. సో అనుకోకుండా ఇంట్లో చిన్న పిల్లవాడు కొద్దిగా ఆ డిస్టెన్స్ నుంచి వెళ్ళి ఏదో మనం గన్ను పెట్టి కదా కరెక్ట్ షూట్ చేస్తే నీకు ఎక్కడ, అంటే మన సినిమాలో చూస్తాం, మనకు తెలియదు అలాంటి విషయాలు, బట్ సినిమాలో మనం చూస్తాం, వాళ్ళు కరెక్ట్ షూట్ చేస్తే అక్కడనే వచ్చి ఆ గోలి అనేది తాగుతుంది కదా. అలాగే ఒక 5-6 సంవత్సరాల పిల్లాడు లేదా 7 సంవత్సరాల పిల్లాడు అనుకుంటాను, లేకపోతే సంథింగ్, ఇది రియల్ స్టోరీ సార్, ఇది నేను ఎగ్జాంపుల్ ఇవ్వట్లేదు మీకు, రియల్ స్టోరీ జరిగిన స్టోరీ చెప్తాను. రీసెంట్ మొన్ననే ఆ సార్ కూడా వస్తారు మనకి మళ్ళీ మీటింగ్ లో చెప్పలేం. సో అక్కడ నుంచి ఇలా విసిరేస్తే కరెక్ట్ వచ్చి తన కుడి కంట్లో లోపలికి దిగింది సార్, కుడి కన్నులో తన లోపలికి దిగింది. సో తను ఏం తప్పు చేశాడు సార్ మరి? సో తగలాలని ఆయన లేదు, తగలొద్దని సార్ అనుకోలేదు కదా సార్, అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్. చూసారా, ఆ పిల్లాడు కూడా ఖచ్చితంగా మా తాతనో లేకపోతే బాబాయ్ పెదనాన్న అవుతాడు. సో అనుకోండి, పెదనాన్న నేను ఇలా చేయాలని వేయలేదు, బట్ తను కూడా మరి నాకు తగలాలి అని చెప్పేసి కన్ను తెరుచుకుని ఉన్నాడంటే లేదు. చూసారా, జరిగిపోయింది. హైదరాబాద్ వెళ్ళారు, సో ఆపరేషన్ పెద్ద ఎన్నో కుట్లు వేసారు, లోపల 19 కుట్లు సంథింగ్ 19 స్టిచ్చింగ్ వేసేసారు. సో సంథింగ్ ఇప్పుడు థ్యాంక్ గాడ్ మంచిగా అవుతుంది, ఎందుకంటే ఇది February 13 జరిగింది. సో ఇలా అతను ఏదో తనకు జరగాల్సింది ఉంది, ఆ విధంగా జరిగింది. బట్ ఇక్కడ మనం కోరుకోవడం ఎందుకు సార్? ఇక్కడ మనము ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలాగ ఉంది, 2 సంవత్సరాలు నాకు ఏమి ఇవ్వట్లేదు, 3 సంవత్సరాలు ఏమి ఇవ్వట్లేదు. కొంతమంది మనం పార్లమెంట్లో ఏ రోజైతే జాయిన్ అయ్యామో, ఏ రోజైతే ఇక ఇంట్లోకి వచ్చామో ఆ రోజు నుంచి కూడా కౌంట్ చేసుకుని నాకు 5 సంవత్సరాలు నాకు ఏం రాలేదు సార్, ఇది వేస్ట్ సార్ అని ఇలా మన మైండ్ని మనమే ఫిక్స్ చేసుకుంటున్నాం. సో అలా ఏది ఫిక్స్ చేసుకోవద్దు సార్, మంచి ఫిక్స్ చేసుకోండి. ఇలా మంచిని ఫిక్స్ చేసుకుంటూ పోతుంటే, మంచి ఆలోచించుకుంటూ పోతూ ఉంటే అప్పుడప్పుడు మధ్యలో ఇలాంటివి జరుగుతాయి. సో దాన్ని కూడా నో ప్రాబ్లం. సో జరిగిపోయింది అనుకోవాలి. మరి ఇప్పుడు ఏం చేస్తారు సార్? ఎవరిని శిక్షిస్తారు ఇక్కడ? మీరు ఆ పిల్లాన్ని శిక్షిస్తామా, ఆ పిల్లాన్ని కొడదామా, లేకపోతే జైల్లో పెడదామా తీసుకెళ్ళి? చెప్పండి, ఎగ్జాంపుల్ ఇస్తాను, అట్లా అంటున్నారు సార్. సో తనని కొడదామా? ఏమీ రాదు. ఇక్కడ కూడా అంతే సార్. పీవీసీని దానికి ఎందుకు నేను కనెక్ట్ చేస్తున్నా అంటే, మనం మంచి ఆలోచించుకుంటాం, మంచిగా చేసుకుంటూ వెళ్దాం, థ్యాంక్ గాడ్ జరుగుద్ది మంచి అని చెప్పి నాకు ఆలోచన సార్. ఓకేనా? అందుకని చెప్పేసి మన మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోవాలని నా భావన సార్. ఎస్ సార్, అదే సార్, ఓకే సార్ అని చెప్పేసి. అయితే ఇంకో చిన్న మాట సార్, ఇంకోటి ఏంటంటే మనం పీవీసీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్రిప్టో కరెన్సీ గురించి కూడా తెలుసుకునే క్రమంలో సార్, ఇప్పుడున్న 25,000, 26,000, 27,000 సంథింగ్ ఉన్నాయి కదా సార్. ఏ క్రిప్టో కరెన్సీ అయినా ఫస్ట్ హైలోకి వెళ్ళి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే నిన్నగాక మొన్న లాంచ్ అయినా పైకి అయినా అంటున్నాం కదా. సో 2.94 దాకా వెళ్ళింది. ఇప్పుడు డౌన్ అవ్వుకుంటూ వస్తుంది. మళ్ళీ ఎప్పుడు పెరుగుతుంది అనేది తెలియదు, కానీ ఖచ్చితంగా పెరుగుద్ది అనేది మాత్రం వాస్తవం. సో మన పీవీసీ మెటల్ కూడా అంతే అనుకోవచ్చు కదా సార్? అంతే కదా సార్. అలాగే మీరు అన్నారు ఇందాక 2.5 అయిందని సంథింగ్ మీరు ఒక మాట వాడారు. సో కొంతమంది ఆ 2.5 అయిన టైంలో కూడా ఎంతో మంది కొనుక్కొని ఉంటారు కదా సార్. అవును సార్. సో అలాగే మనం ఇప్పుడు 14 వరకు 13 పాయింట్ సంథింగ్ వెళ్ళినప్పుడు మనము అది కూడా కొన్నాం ఇక్కడ. సో అంటే ఇది క్రిప్టో, అందుకని చెప్పేసి ఆ విధంగా క్రిప్టో అనేది అలా వెళ్తా ఉంటది. సో అందుకని దాని గురించి మనము అవగాహన తెచ్చుకుంటే తప్ప, సో ఇంకెప్పుడు అనుకుంటూ వెళ్తే మాత్రం సార్ అది కొంచెం మనకు మరి మనసు అనేది బరువెక్కుతుంది. అందుకని చెప్పేసి ఆ విధంగా ఉండద్దు అని నా యొక్క ఆలోచన మాత్రమే. ఓకేనా? సో అందుకని చెప్పేసి ఒక్కసారి థ్యాంక్ యూ సార్. మంచి టైమింగ్, మనం అనుకోకుండానే ఈరోజు చాలా విషయాలు బయటకు వచ్చాయి, మరి మన సార్ల ద్వారా, అందరి ద్వారా కూడా, మీ అందరి ద్వారా కూడా. సో అందుకని చెప్పేసి సార్ అవగాహన అనేది మీటింగ్ ఖచ్చితంగా అవసరం అనేది ఇందుకే సార్. మీరు అనుకోవచ్చు, మీరు ఎన్నో విషయాలు ఈ రోజున కూడా మీరు గెయిన్ చేసుకోవచ్చు, అంటే ఎన్నో విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. ఇక్కడ మాట్లాడిన దాంట్లో చాలా విషయాలు కూడా మీరు నేర్చుకునే అవకాశాన్ని ఇక్కడ, అంటే దాన్ని తెలుసుకునే అవకాశాలు, నేర్చుకోవడం అంటే సో నిత్య విద్యార్థులం అనమాట. ఆ విధంగా ఎంత తెలిసినా కూడా, సో ఎప్పటికీ స్టడీ ఎలాగైతే అయిపోదో ఆ విధంగా మనం ఎంత తెలుసుకున్నా కూడా తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశం అనేది మనకు ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వ్యాలెట్ ఎవ్రీడే ఓపెన్ చేసుకోండి, ప్రతిరోజు ఓపెన్ చేసుకోండి.
మీరు అంటే దాంట్లో ఏముంది ఏమి లేదని కాదు, అలా అనుకోవద్దు. ఏముంది ఏమి లేదు అంటే మరి ఏమి ఉండదు కూడా, చెప్పలేము అట్లా. అంటే మీరే అనుకుంటున్నారు అందులో ఏముంది ఏమీ లేదు అని. సో అలా ఎప్పటికీ అనుకోవద్దు. సో ఏది ఏమైనా నాకు వస్తుంది, ఇలాగైతే రేపు వస్తుంది అన్న ఒక ఆలోచనతో మనం అందరం కూడా ఆ విధంగా మన మైండ్ సెట్ ని సెట్ చేసుకుంటే, సో ఎప్పుడు నీ యొక్క దశ దిశ తిరుగుతుందో తెలియదు. సో మీటింగ్ అటెండ్ అయితే కూడా ఎప్పుడు నీకు ఒక యూటర్న్ ఎక్కడ వస్తుందో తెలియదు. సో ఇక్కడ పీవీసీ మెటాలో ఉండి, పర్లమెంట్లో ఉండి, పీవీసీ మెటాలో ఉండి కొంతమంది వేరే వేరే బిజినెస్లకు వెళ్ళి చాలా సంపాదించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ దట్ క్రెడిట్ గోస్ టు పీవీసీ అండ్ పర్లమెంట్. అంటే ఇందులో ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళాడంటే ఇక్కడ తను నేర్చుకోవడం జరిగింది అన్నట్టు దాని అర్థం. చాలా చాలా విషయాలు నేర్చుకొని అక్కడికి వెళ్ళి ఇంకోటి దీని యొక్క మైండ్ సెట్ ని, ఈ యొక్క మైండ్ ఇక నేర్చుకున్న దాన్ని దానిపైన అప్లై చేశాడు. అక్కడ అప్లై చేశాడు, ఈ యొక్క నాలెడ్జ్ మొత్తం అక్కడ అప్లై చేశాడు. అందుకని చెప్పేసి తను సంపాదించుకోగలిగాడు. బట్ ఇక్కడ తను ఓకే థ్యాంక్ గాడ్ మరి ఇది పీవీసీ మీటా, నాకు పీవీసీ మీటా వల్లనే పర్లమెంట్ వల్ల అనుకుంటేనేమో అతనికి అవును పర్లమెంట్ వల్ల వచ్చింది అనిపిస్తుంది. కానీ అదంతా నేర్చుకున్న తర్వాత, అంతా అయిపోయిన తర్వాత, డబ్బులు వచ్చిన తర్వాత లేదు ఇదంతా నా నాలెడ్జ్, ఇదంతా నేను నేర్చుకుంటే వచ్చిందంటే సో అది వేరే విషయం, దానికి మనం ఏం చేయలేం. సో అలా అందుకని చెప్పేసి సో మీ మైండ్ సెట్ కూడా, మీ యొక్క మైండ్ కూడా ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. సో దానివల్ల ప్రతిరోజు మీటింగ్ అటెండ్ అవ్వండి. సో కాన్షియస్ మైండ్ లో మంచి పాజిటివ్ గా వెళ్తూ సార్ ఉండండి. చిన్న విషయం సార్, ఇంకోటి కూడా ఈ రోజు నాకు అనుభవం. చెప్పండి సార్. అయితే ఈ రోజు నేను ఒక వ్యక్తిని 35,000 తోటి సీడ్ ఫండింగ్ చేయించానని చెప్పాను కదా సార్. యా సో ఆ వ్యక్తి మన గవర్నమెంట్ స్కూల్లో టీచర్ సార్. అతను నేను అన్ని అయిపోయిన తర్వాత ఆ వ్యాలెట్లన్నీ ఓపెన్ చేయించేసి అతన్ని సీడ్ ఫండింగ్ మొత్తం అయిపోయినాక అతన్ని నేను ఒక క్వశ్చన్ అడిగాను సార్. సార్ మీరు టీచర్ కదా, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూస్తే ఎలా ఫీల్ అవుతున్నారు? నేను కూడా ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఉన్నాను కాబట్టి నన్ను ఒక వింతగానే చూస్తున్నారు సార్, మీ అనుభవం ఏంటి సార్ అని చెప్పేసి నేను అడగడం జరిగింది సార్. సో అతను అన్నది నాకు కూడా కరెక్ట్ గా ఇద్దరికి సేమ్ అనిపించింది. ఏంటంటే వీళ్ళకే పని పాటు ఉంటుంది, ఇక్కడ ఏదో పెట్టుబడులు పెట్టమంటారు, ఇవి వచ్చేటి కావు సచ్చేటి కాదు, నువ్వు కూడా ఎందుకు పెడుతున్నావు అని చెప్పేసి ఆయన మీద సానుభూతి చూపిస్తున్నారంట సార్. సో మా కాలేజీలో కూడా నా మీద ఇదేదో చేస్తా ఉన్నాడు, ఈ వచ్చేటి కావు ఇలాంటి బోలెడన్ని మేము చూసామని చెప్పేసి మా టీచర్స్ కూడా నా మీద జాలి చూపెడతా ఉంటారు అనమాట. సో సంతోషమే, నాకు నా మీద అంత జాలి ఉన్నదంటే ఆ భగవంతుడి దయ వల్ల వాళ్ళందరూ చూపించే ప్రేమ నాకు కావాలి అని కోరుకుంటాను సార్. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే సార్, ఇంకో విషయం అడిగింది ఏంటి నేను అడిగాను ఏంటంటే సార్, మనకు పెరల్వైన్ సిస్టంలో నుంచి ఇందులోకి వచ్చాముగా, మీకు ఏమనిపిస్తుంది అని మళ్ళీ ఒకసారి అడిగాను సార్. మన చుట్టుపక్కల విషయం పక్కన పెడదాం, మీకేమనిపిస్తుంది అని నేనంటే సార్ నవ్విండు. సార్ మీరే చెప్పండి సార్ అని చెప్పేసి మళ్ళీ నాకే వదిలేశారు సార్. అంటే నేను ఒకటే మాట అన్నాను సార్, నేనైతే పీవీసీ మెటాలో రాకపోతే ఒకప్పుడు క్రిప్టో కరెన్సీ అంటే అంత మోసం అనే భావించేవాడిని సార్. సో ఈ రోజులల్లా ఇప్పుడు నేను చూస్తే క్రిప్టో కరెన్సీలో మన చుట్టూ ఉన్న ఏదైతే ఇప్పుడు నా చుట్టూ టీచర్సే ఉంటారు సార్, వాళ్ళందరూ పీజీలు MBAలు చేస్తున్న వాళ్ళు. సో నేనైతే 10th క్లాసే సార్. అయితే నేను ఒక్కటే అనుకుంటాను సార్, నాకు నేను ఒక్కోసారి పుష్ప కనుక వెనకాల చేయగొట్టుకుంటాడు చూడండి సార్ బ్రాండ్ అని, అట్లనే మీ అందరికంటే కూడా మరి నేనే గొప్ప అక్కడ ఆ సందర్భంలో అనుకుంటాను. ఎందుకంటే ఇంత చదువుకున్నా రాబోయే టెక్నాలజీ గురించి నేను పెరల్వైన్ సిస్టమ్ లో ఉన్నాను కాబట్టి రాబోయేదంతా క్రిప్టో కరెన్సీ అని చెప్పేసి నాకు తెలిసినట్టుగా వాళ్ళకి తెలియదు సార్. సో ఆ విషయంలో నేను గర్వపడతాను చెప్పాను. సో నా ఫీలింగ్ కూడా అంతే ఉంటుంది సార్ అని ఆ సార్ కూడా చెప్పడం జరిగింది సార్. సో ఇది సార్ ఈరోజు థ్యాంక్ యూ సార్. ఎందుకంటే టైం కూడా అయింది కనుక 100% సార్. మనం ఆ విధంగానే మరి ఆ ఫీల్డ్ లో ఉన్నప్పుడే, ఆ విధంగా మన ఆలోచన విధానం ఉన్నప్పుడే సో మనని ఆ విధమైనటువంటి భావనలోకి తీసుకెళ్తుంది. ఆ విధమైనటువంటి ఆలోచన విధానం ఉన్నప్పుడే సబ్ కాన్షియస్ మైండ్ నిన్ను అటే మరల్చుతుంది. అందుకే దాన్నే అంటాం మనము, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న భాషలో మాట్లాడుకుంటే ఎప్పుడు ఎక్కడ నీకు యూ టర్న్, ఎప్పుడు ఎక్కడ లైఫ్ టర్న్ అవుతుందో తెలియదు అనేది ఇది భావన అనమాట. సో ఎనీవే థ్యాంక్ యూ అందరికీ మరి డియర్ పార్ట్నర్స్. సో మరి అటెండ్ అయిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున బిగ్ థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. జై పీయూష్ మీటా. సో రేపు మళ్ళీ 9 గంటల 40 నిమిషాలకు మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే.
జై పీయూష్ మేట. అందరు కూడా జై పీయూష్ మేట చెప్పండి సార్. థ్యాంక్ యూ. జై జై పీవీసీ. టీవీ జై పీవీసీ మెటా సార్. పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. జై టీవీస్ మెట. లోకల్ సార్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ అందరికి నమస్తే. జై పీయూష్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.